మనసా నిద్రపో, మరీ నీ తలంచక అమర్చి నిద్రపో. లోకులు కాకులు అరిచారని లోకమంతా ఏకమై వచ్చిందని ఎవరైనా ఇంటికొస్తే సిక్కమ్మడి గారికి ఎంత మంచి పిల్లలురా, ఆ రోగిష్ఠుడు తప్ప మీ అబ్బాయిని వదిలేండి అని ఇక్కడే యేసుక్రీస్తు నామాన మీకు అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. చాలా సంతోషం. ఈ ప్రాంతానికి ఇది నేను మొట్టమొదటిసారి రావడం. మీరంతా ఇంత ఆసక్తితో ఆ శక్తితో ఇక్కడ కూర్చొని ఉన్నారు. నిన్నటి దినాన్ని కూడా దేవుడు తన దాసుల ద్వారా అద్భుతంగా మాట్లాడారని నేను విన్నాను. చాలా సంతోషం. దేవుని యొక్క లేఖనాల్ని మనం నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి, తద్వారా జీవితాలు మార్చుకోవాలి. అందుకు కూడికలు కనుక ఈ నా వెనుక శక్తివంతులైన దైవజనులు ఉన్నారు. వారంతా దేవుని నామంలో బలపరచబడి, పిలువబడి, ఏర్పాటు చేయబడి, సంఘాలను కలిగి ఉండి సంఘాల మధ్య పనిచేస్తూ దేవుని యొక్క ఉన్నతమైన పరిచర్య ధర్మంలో భాగంగా ఆత్మల రక్షణార్థమై దేవుని నామానికి మహిమార్థమై వాడబడుతున్న దైవజనులు అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి నాకు అత్యంత ప్రియమైన నా ప్రియ తమ్ముడు, ఆత్మీయ హృదయానుసారుడు, మంచి నాయకుడు తమ్ముడు లోవా ఈ ప్రాంతాన్ని గురించి చెప్పాడు. ఖచ్చితంగా మీరు రావాల్సిన అవసరం ఉందని నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఈ ప్రాంతం మరి వాక్యము ద్వారా, కృపావర్షము ద్వారా తడపబడాలని, అనేక ఆత్మలు ఉజ్జింపబడి సత్యాన్ని తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్న తీరును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మంచి మ్యూజిషియన్స్, వండర్ఫుల్. ఈ రాత్రి లేఖనంలో నుండి మనం కొన్ని విషయాల్ని మనం అందరం కలిసి విందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో మాటని వేశారు ఇక్కడ పాంప్లెట్లో. నేను చదువుతాను, దయచేసి లేఖనాలను వారు చూడండి. అక్కడ రాయబడిన సత్యాన్ని మనము ఈ రాత్రి కలిసి ధ్యానం చేద్దాం లేఖనాల ద్వారా. 30వ వచనం, అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించి నీ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ దాసుడు జాషువాను బట్టి స్తుతిస్తున్నాం. తండ్రి, మీరు అనుగ్రహించిన ఉన్నతమైన దర్శనంలో భాగంగా నీ దాసురాలు ప్రభువా, నీ దాసుడు ఇద్దరూ కలిసి ఉన్నతమైన నీ కార్యాన్ని నెరవేర్చడం కోసం ప్రభువా ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తుండగా ఆత్మల రక్షణ పొందాలి, సంఘం క్షేమం పొందాలి, నీ నామానికి మహిమ కలగాలి. అందునిమిత్తమే సమాజాన్ని ప్రభు అనేక ప్రజలను మీరు సమకూర్చారు, దైవజనులను చేర్చారు. అందుకే వందనాలు చెల్లిస్తున్నాం. నీ మాట మా అందరి హృదయాలను తేజరిల్ల చేయడానికి, ప్రభువా సత్యాన్ని సత్యంగా అర్థం చేసుకోవడానికి, నిన్ను అంగీకరించడానికి, రూపాంతరత పొందడానికి, బలపరచడానికి నీ వాక్ దర్శనాన్ని అందరికీ అనుగ్రహించండి. మీరే మహిమ పొందండి. నిలవబడిన నీ దాసుడు నిజంగా బలహీనుడు నాయన. ప్రభువా, మంటి ఘటాలలో మహిమైశ్వర్యం ఉంచే దేవుడవు. మీరే మా అందరితో మాట్లాడి మహిమ పొందండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, పాంప్లెట్లో ఆ పదాన్ని చదివినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఈ వచనం చాలా కీలకమైన వచనం. దేవుడు అంతటను అందరినూ మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడంట. ఇది ఆజ్ఞ. మీరు ఖచ్చితంగా మనసు మార్చుకోవాలి. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఈ విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకోవాలి. అపోస్తులైన పౌలు ఈ విషయాన్ని ఏథెన్స్ అనబడిన ఒక ప్రాంతానికి వెళ్ళి చెప్పాడు. ఈ విషయాలు కూడా మనము ఆలోచించాలి. పౌలు తన 2వ దండయాత్రలో సందర్భాన్ని చెప్తాను మీకు. నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆ మాట, ఏ ప్రాంతానికి చెప్పాల్సి వచ్చింది ఆ మాట, ఆ ప్రాంతపు ప్రజలు ఎలా ఉన్నారు, ఆ ప్రాంతం యొక్క నాగరికత పరిణామాలు ఎలాగున్నాయి, ఆ ప్రాంతం వాళ్ళ విశ్వాసాలు ఎలాగున్నాయి, ఎలాంటి విశ్వాసం కలిగిన ప్రజల మధ్య చెప్తున్నాడు పౌలు ఈ మాటని. ఈ విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. అందుచేత అపోస్తులైన పౌలు తన 2వ దండయాత్రలో, అంటే 52 ఆ ప్రాంతంలో, క్రీస్తు శకం 52, ఇది కథ కాదు, జర్నీ. అపోస్తులైన పౌలు అనబడిన భక్తుడు
తనతో పాటుగా శీల అనబడిన ఆయన్ని, సైలస్, శీల అనబడిన ఆయన్ని, మరియు తిమోతి అనబడిన ప్రియ శిష్యుణ్ణి, లూకా అనబడిన డాక్టర్ని, ఈ నలుగురిని వెంట పెట్టుకొని తన రెండవ దండయాత్ర ప్రారంభించాడు. పౌలు, శీల, తిమోతి, లూకా వీళ్ళ నలుగురు బయలుదేరి వాడెక్కి మొట్టమొదటి ప్రాంతం, నిజానికి వాళ్ళు వెళ్ళాలనుకున్న ప్రాంతం వేరు, దేవుడు చూపించిన ప్రాంతం వేరు. నిజానికి వాళ్ళు చిన్న ఆసియా, బితూనియా అనబడిన ప్రాంతానికి వెళదామని అనుకుంటే దేవుడు ఆపి, వద్దులే, మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ ప్రాంతంలో సత్య సువార్త అవసరమైంది, నా గురించి మీరు సాక్షులుగా నిలబడాల్సిన అవసరం ఉంది అని దేవుడు వాళ్ళకి ఒక మాసిదోనియా వ్యక్తి, అయ్యా మాకు సహాయం చేయండి అని అన్నట్టుగా దర్శనంలో చూశాడు. చూసి ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి, బోధింపబడి, మరి తన రూట్ మార్చుకొని దేవుడు చెప్పినట్టుగానే తన యొక్క మాసిదోనియా ప్రాంతానికి తాను ప్రయాణమై వెళ్ళాడు. దేవుడు చెప్పాడు, మీరు ముందు ఫిలిప్పి వెళ్ళాలి, ఆ తర్వాత తెస్సలోనికకి వెళ్ళాలి, ఆ తర్వాత బెరయకి వెళ్ళాలి, ఆ తర్వాత ఏథెన్స్కి వెళ్ళాలి, ఆ తర్వాత కొరింథీకి వెళ్ళాలి, ఆ తర్వాత ఎఫెసీకి వెళ్ళాలి, ఆ తర్వాత అలా దేవుడు రూట్ మ్యాప్ వాళ్ళకి ఇచ్చాడు. నిజంగానే దేవుడు చెప్పినట్టుగానే వాళ్ళు ఫిలిప్పీకి వెళ్ళారు. అక్కడ 3 గొప్ప కార్యాలు జరిగాయి. లుదియా అనబడిన ఒక స్త్రీ యేసు ప్రభువును నమ్ముకుంది. ఒక దెయ్యం పట్టిన చిన్నదాన్ని వాళ్ళు బాగు చేశారు. అంతేకాకుండా లాభం పోయిందని చాలామంది నమ్మనోళ్ళు ఉంటారు కదా, కుళ్ళుమొద్దోళ్ళు, వాళ్ళు ఏం చేశారంటే ఈ పౌలు గురించి, శీల గురించి, తిమోతి, లూకాల గురించి ఆ న్యాయాధిపతులకు చెప్పి మరి వాళ్ళని జైల్లో పడేశారు. చిన్నోడు అలాంటి అంత చిన్నపిల్లల్ని జైల్లో వేయకూడదని తిమోతిని బయటికి లాగేశారు. కానీ జైల్లో వేసిన తర్వాత అద్భుతంగా జైల్లో కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. అక్కడ నుండి వాళ్ళు తెస్సలోనికకి వెళ్ళారు. తెస్సలోనికలో 3 వారాలు అక్కడ సత్య సువార్తను ప్రకటించారు. చాలా అద్భుతమైన గొప్ప కార్యం కూడా జరిగింది. అయితే ఆ తెస్సలోనికలో ఉన్న అల్లరమూక అక్కడ కూడా సువార్త చెప్పడం లేదు. ఎప్పుడు ఉంటారు వీళ్ళు ఈ రకం, ఎప్పుడు అనమాట. సత్యాన్ని బోధింపనివారు, పనికిమాలిన వాటి కోసం అయితే ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు గోలగోల చేయడానికి. కనుక వీళ్ళు యాసోను ఇంట్లో కూటం పెడుతుంటే యాసోన్ని పిలిచి, ఏమయ్యా మీ ఇంటి దగ్గర కూటాలు పెడుతున్నారేంటి వీళ్ళు, కనుక కుదరదు, వాళ్ళని పంపించేస్తావు లేదని ఒక కాగితం తీసుకొచ్చి జామీన్ రాయించి మొత్తానికి పంపించే ఏర్పాటు చేశారు. అక్కడ నుండి వాళ్ళు బెరయ అనబడిన ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ అద్భుతమైన పరిచర్య జరుగుతూ ఉంటే ఈ తెస్సలోనిక వాళ్ళే బెరయ దగ్గరకు వచ్చి, మా ఊరులో కూడా వీళ్ళే అల్లరి చేసింది, వీళ్ళని ఏ రకంగా అయినా సరే ఇక్కడ ఉంచకూడదు అనని అక్కడ కూడా చిచ్చు పెట్టారు. అప్పుడు పౌలు అన్నాడు, సరే నాకు ఒక బాధ ఉంది, మీరు వెనక్కి తెస్సలోనికకి వెళ్ళి చక్కగా విషయాలన్నింటిని కూడా కూర్చోబెట్టి చెప్పండి, నేను తర్వాత ప్రాంతమైన మంచి సిటీ, గ్రీకులకి చాలా ప్రధాన పట్టణమైన ఏథెన్స్ వెళ్తాను. తెస్సలోనికలో మన యొక్క పరిచర్య నేను ఏథెన్స్ వెళ్తాను, మీరు వెనక్కి వెళ్ళి తెస్సలోనికని బలపరిచి, నేను ఏథెన్స్లో నుండి కొరింథీకి వస్తాను, మీరు తెస్సలోనిక నుండి కొరింథీకి రండి అని చెప్పి అపోస్తలుడైన పౌలు ఒక్కడే ఏథెన్స్ అనబడిన ఈ ప్రాంతానికి వచ్చాడు. తాను ఒక్కడే వచ్చాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి తెస్సలోనికలో ఉన్న దేవుని బిడ్డల్ని బలపరిచారు. రైట్. పౌలు ఏథెన్స్కి వచ్చినప్పుడు ఆ ఏథెన్స్లో చేసిన ప్రసంగంలో ఒక్క మాట మనకి చెప్పెట్టారనమాట. ఆ మాటని ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. అయితే ఏథెన్స్ అనబడిన ఈ గ్రీకులకు చాలా ప్రధానమైన పట్టణమైన ఈ ఏథెన్స్ గురించి 2 మాటల ముందు తెలుసుకోవాలి. మరి ఏథెన్స్ నిజానికి ఎంత ప్రధానమైన పట్టణం అని అంటే, ఏథెన్స్ మీకు తెలుసు కదా, చాలామంది గ్రీకులు, మొత్తం గ్రీకుల యొక్క సామ్రాజ్యం అని చెప్పుకోవాలి. అది వాళ్ళు ప్రపంచానికి జ్ఞానం నేర్పేవాళ్ళు అనమాట. మీకు తెలుసో తెలుసో, జీవశాస్త్ర పిత అనబడిన అరిస్టాటిల్ ఏథెన్స్లోనే పుట్టాడు. 2 నీతి శాస్త్రి అనబడిన సోక్రటీస్ లాంటి వాళ్ళు ఏథెన్స్లోనే పుట్టారు. అంతేకాదు మహాతాత్వికులైన రూసో లాంటి వాళ్ళు ఏథెన్స్లోనే పుట్టారు. అంటే అర్థం, శాస్త్రవేత్తల దగ్గర నుండి, నీతిమత్వానికి సంబంధించిన వాళ్ళ దగ్గర నుండి, మరి అనేక తత్వవేత్తలందరూ కూడా ఆ ప్రాంతంలోనే పుట్టారు. ఏథెన్స్ అంత ఫేమస్. ఏథెన్స్ అంత ఫేమస్.
అంతేకాదు WWF లాంటి క్రీడలు మనం చూస్తున్నాం. అవి కూడా ఏథెన్స్‌లోనే పుట్టాయి. మీకో సంగతి తెలుసా? ఏథెన్స్ ఎంత నాగరికత చెందిందంటే, ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యం ఆధీనంలో ఏథెన్స్ ఉంది. కానీ ఆ గ్రీకులను చూసిన ఆ యొక్క రోమా సామ్రాజ్యపు అధికారులు ఇలా అన్నారు. ఏమనంటే, ఇంత జ్ఞానుల్ని మేము పరిపాలించడం ఏంటి? కనుక ఒక పని చేసుకుందాం. మిమ్మల్ని మీరే పరిపాలన చేసుకోండని ఏథెన్స్ వారిని తమ్మును తాము పరిపాలన చేసుకోవడానికి వీలుగా వదిలేశారు. అంటే మీకు ఆలోచించండి, స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా తమ్మును తాము పరిపాలన చేసుకోవడానికి వాళ్ళు అంగీకరించారు. అలాంటి ప్రాంతం, అలాంటి తాత్విక ప్రాంతం. నేను ఎందుకు ఈ సంఘటన చెబుతున్నానంటే, ఏథెన్స్ అచ్చు భారతదేశాన్ని పోలి ఉంటుందన్నమాట. భారతదేశంలో ఉన్న అనేకమైన నాగరికత పరిణామాలు, లేక జ్ఞాన సంపత్తి, లేక మరి మహా విజ్ఞానవంతులు ఏథెన్స్‌లో ఎలా ఉన్నారో భారతదేశంలో కూడా అలాగే ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ఏథెన్స్‌లో ఎలాగైతే సేవ చేశాడో భారతదేశంలో మనం కూడా అలాంటి సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వచనం వేశారని నాకు అర్థమైంది. ఎందుకంటే అక్కడున్న పరిస్థితులు, ఇక్కడున్న పరిస్థితులు కూడా ఒకసారి మనం చూద్దాం. అక్కడ చూడండి, పౌలు ఏథెన్స్‌లో 16వ వచనం నుండి చదువుతున్నాను. ఏథెన్స్ పరిస్థితి ఎలా ఉందో. పౌలు ఏథెన్స్‌లో వారి కొరకు కనిపెట్టుకొనగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉంటే చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయినాం. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పౌలు అక్కడ వాళ్ళు చేస్తున్న వాటన్నిటినీ చూశాడు. చూసినప్పుడు పరితాపము పట్టలేకపోయాను అని ఉంది. పౌలుకి చాలా బాధ కలిగింది. ఒక సత్యాన్ని చెప్పాలి, ఒక సత్యాన్ని వీళ్ళకి బోధించాలి, అది పరితాపం. ఈ పరితాపం మీకుండాలి. ఆ పరితాపం ఉందో కనుక జాషువా సత్యాన్ని చెప్పడానికి కోసం, సత్యాన్ని ప్రకటింపజేయబడడం కోసం జాషువా ఆలోచించాడు. అనేక మంది దైవజనుల ద్వారా ప్రేరేపింపబడ్డాడు. సత్యం చెప్పాలి. 2 రెళ్ళు 6 అని అంటున్నప్పుడు తప్పురా, 2 రెళ్ళు 6 కాదు, 2 రెళ్ళు 4 అని చెప్పే పరితాపం ఉండాలి. పరితాపం అనే పదాన్ని చాలా చక్కగా వాడారు ఇక్కడ. పరితాపం అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి నేను. అంటే ఆ బాధ ఎలా ఉంటుందో అని అనేది. యేసు ప్రభు ఒకసారి నేను విశ్రాంతి తీసుకుంటాను, నేను ఏకాంతంగా ఉండనివ్వండి అన్నారు యేసు ప్రభు. వెంటనే శిష్యులు కూడా సరే యేసు ప్రభువా అని వెళ్ళబోయారు. ఈ లోపల చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా యేసు ప్రభు అక్కడికి వచ్చారని వచ్చేశారు. వస్తే యేసు ప్రభు వాళ్ళని అలా చూశాడు. వాళ్ళని చూసినప్పుడు ఆయన హృదయం పరితాపం చెందింది. వీళ్ళందరూ వినడానికి వస్తే నేను వెళ్ళి ఏకాంతంగా ఉండనా? వీళ్ళందరూ ఆశీర్వదింపబడ్డానికి వస్తే నేను వెళ్ళి రెస్ట్ తెచ్చుకోనా అని యేసు ప్రభు వాళ్ళను చూచినప్పుడు వారి మీద జాలిపడి కనికరంతో వాళ్లకు బోధింపసాగాను అని ఉంటుంది. మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో. అంటే యేసు ప్రభు వాళ్ళను చూసినప్పుడు ఆయన హృదయంలో సత్యాన్ని చెప్పాలి, వీళ్ళకి పరితాపం ఉంది ఆయనకి. కరెక్టే. అపోస్తలుడైన పౌలు కూడా ఏథెన్స్ ప్రజల్ని చూసినప్పుడు, అక్కడ జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు వీళ్ళకి సత్యాన్ని చెప్పాలి అనే పరితాపం అతని హృదయంలో కలిగింది. ఇతను ఉదాహరణ చెబితే మీకు పరితాపం అర్థం అవుతుంది. అప్పుడే పిల్లాడు నేర్చుకుంటున్నా ఉన్నాడు అనమాట. ఇంగ్లీషు కాన్వెంట్లకి వెళ్ళి ఇంగ్లీష్ అప్పుడే నేర్చుకుంటున్నాడు. మమ్మీ, డాడీ, అంకుల్, ఆంటీ ఇలాంటి పదాలన్నీ నేర్చుకున్నాడు. వాటిని ఎలా వినియోగించాలో తెలియదు ఆడికి. కనుక వాడు వినియోగ లోపం జరుగుతుంది. పొద్దున్నే లేచిన వెంటనే వాడు ఇలాగన్నాడు, మమ్మీ పాల డాడీ వచ్చాడు అన్నాడు. ఏయ్ నర్మయ్ అందాళ్ళమ్మ. మళ్ళీ 10 నిమిషాలకి వీడు మమ్మీ పేపర్ డాడీ వచ్చాడు అన్నాడు. ఏయ్ ఏం మాట్లాడుతున్నాను అందాళ్ళమ్మ. మరి కొద్దిసేపటికి ఆడు మమ్మీ మమ్మీ కూరగాయల డాడీ వచ్చాడు అంది. వెంటనే వాళ్ళమ్మ గబగబ వచ్చి గట్టిగా చితకబాదేసిందండి. ఎందుకు బాధ ఉంటుంది ఇక్కడ మీకు ఆలోచించాలి. డాడీ కానివాణ్ణి డాడీ అన్నందుకు ఆమెకి పరితాపం కలిగింది. అది ఇలా రే అందరినీ డాడీ అనకూడదురా, మీ నాన్న ఒక్కనే డాడీ అనాలి. ఇప్పుడు అర్థమైందా? ఒక సత్యం చెప్పడానికి ఆమె హృదయంలో పరితాపం కలిగింది. ఆడి మనసులో ఒక సత్యాన్ని నిర్మాణాత్మకం చేయడానికి ఆమెకు పరితాపం కలిగింది. నిజమే. ఒక పక్కన
యెరూషలేము కూల్చబడి, యెరూషలేము గుమ్మాలు కాల్చబడి, క్రీస్తుకు పూర్వం 586వ సంవత్సరంలో నెబుకద్నెజర్ అనబడిన ఒక రాజు చేత యెరూషలేము దాడి చేయబడి, చుట్టూరు ఉన్న గోడలన్నిటిని కూల్చేసి, మందిరాన్ని పాడు చేసి, గుమ్మాలు కాల్చేసి వెళ్ళిపోతే, నెహెమ్యా అనబడిన దేవుని దాసుడు తన రాజుగారి దగ్గర పానదాయకుడిగా ఉన్నప్పుడు న్యూస్ అందింది, ఇలా జరిగిందిరా, మన యెరూషలేము ఇలా ఉందిరా, అప్పుడు శ్మశానంలాగా అయిపోయిందిరా. ఆ నెబుకద్నెజరు యెరూషలేముని మరి గుర్రాలకు నాగళ్ళు కట్టి దున్నేశాడురా, ప్రతి నాగటి చాళలు ఉప్పేశాడురా, నిస్సారంగా చేసేసాడురా, కాల్చేశాడురా అన్నప్పుడు పర్వాలేదులే, నేను బాగానే ఉన్నానుగా రాజుగారి దగ్గర అని అనుకోలే నెహెమ్యాకు పరితాపం కలిగింది, బాధ కలిగింది. అక్కడ గుమ్మాలు కాలిపోతే, అక్కడ ఆ కోట గోడలు కూల్చబడితే, నేనిక్కడ రాజుగారి దగ్గర అద్భుతంగా ఆనందంగా ఉండాలని అనుకోలేదు. అతడు వెంటనే మోకాళ్ళు పెట్టి పరితాపంతో, తండ్రి నేను ఆ గోడలను తిరిగి కడతా. సో ఒక పరితాపం మన హృదయాల్లో కలగాలి. ఎప్పుడు కలుగుతుంది? ఆ స్థితిని అర్థం చేసుకున్నప్పుడు పరితాపం కలుగుద్ది. ఒక పిల్లాడు ఎవడో బురదలో పడిపోయాడు, లేకలేకుండా ఉన్నాడు. ఆడు చిన్న పిల్లాడు, ఆ బురద ఆడిని జారిపోయేలా చేస్తుంది. ఆ బురదను జయించగలిగిన శక్తి ఆడికి లేదు. మనం ఆడికి చెయ్యందించాలి. అక్కడున్న పరిస్థితి నీకు అర్థమైతే పరితాపం ఉంటుంది. ఈ కూడికలు ఎందుకోసం, ఇంత ఖర్చు ఎందుకోసం, ఎందుకు ఇంత శ్రమతో మేము కూడా రావాలి, ఎందుకు ఈ ఏర్పాట్లన్నీ? పని లేక, డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక కాదు, హృదయంలో ఉన్న పరితాపం అది. పౌలు కూడా పరితాపంతో ఏథెన్స్కి వెళ్ళాడు. ఆ బాధ హృదయంలో ఉండాలి. సత్యాన్ని ప్రతిష్ఠించాలి, సువార్తను ఇతరులకు తెలియజేయాలి. అందుచేత ఆ పరితాపంతోనే పౌలు అక్కడ పనిచేశాడు. అక్కడ ఉన్న ప్రజలు ఎలా ఉన్నారో చెబుతున్నాడు 17వ వచనం. సమాజ మందిరంలో యూదులతో, భక్తి పరులైన వారితో, ప్రతిదినం సంత వీధిలో తను కలుసుకున్న వారితో చర్చిస్తా, తర్కిస్తా ఉన్నాడు. చాలా జ్ఞానవంతుడు అపోస్తులైన పౌలు. ఎందుకు దేవుడు పౌలుని ఏథెన్స్ పంపాడంటే, పౌలు 3వ తరగతిలో ఉండేటప్పుడు గమాలియేలు పాదాల దగ్గరికి వెళ్ళాడు. అంటే 8వ సంవత్సరంలో గమాలియేలు పాదాల దగ్గరికి వెళ్ళి 13 సంవత్సరాలు శాస్త్ర గ్రంథాలు చదివాడు. 13 సంవత్సరాలు అంటే తనకి 21 సంవత్సరం వచ్చేంత వరకు శాస్త్ర గ్రంథాలు చదువుతూనే ఉన్నాడు అపోస్తులైన పౌలు. అందుకనే పౌలా, అలా తెలివి కలిగిన వాళ్ళతో నువ్వు మాట్లాడాలరా. నీ తెలివి సత్యాన్ని ప్రతిష్ఠించడానికి, నీ తెలివి కన్నాలేయటానికి కాదు, నీ తెలివి శరీరాన్ని నాశనం చేసుకోవడానికి కాదు. చాలామంది తెలివితేటలు కలిగిన వాళ్ళందరూ మందు తాగుతూ, తెలివితేటలు కలిగిన వాళ్ళందరూ సిగరెట్లు తాగుతూ, తెలివితేటలు కలిగిన వాళ్ళందరూ తమ తెలివితేటలో కొకైన్, హెరాయిన్లు తెప్పించుకొని ఇంజక్షన్లు చేసుకుంటూ తెలివితేటలతో తమను తాము నాశనం చేసుకుంటున్నారు. అందుకు కాదు దేవుడు తెలివిచ్చింది. తెలివిని ఇతరుల జీవితాలు బాగు చేయడానికి. ఎవడం కావాలి నీ పనికి మాలిన తెలివితేటలు? ఎదట వాళ్ళ కుటుంబాలు కట్టాలి, ఎదట వాడికి సహాయం చేయాలి. 30 ముద్దలు తింటున్నా నువ్వు, ఒక ముద్ద ఇతరులకు పెట్టాలి. ఎదట వాళ్ళ కన్నీళ్లు తుడవాలి, విధవరాండ్రను ఆదరించాలి, అనాథలను బాగు చేయాలి. అది మిషనరీలు చేసిన పని, అది దేవుని బిడ్డలు చేసే పని. క్రైస్తవులు ఎందుకు భారతదేశానికి కావాలి? వాళ్ళలో పరితాపం ఉంది, సత్యాన్ని చెప్పాలని. వాళ్ళలో పరితాపం ఉంది. యేసు ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడో, దేవుని పిల్లలు కూడా అలా ప్రేమ కలిగి ఇతరుల ఎడల బతుకుతారని. అందుకోసం అది స్వార్థ అంటే, సత్యవార్త అంటే, నీతిని వెదజల్లడం అంటే, దేవుని ప్రేమను చూపించడం అంటే. పౌలు చాలా శాస్త్రం చదివాడు గనుక ఆ ప్రాంతానికి దేవుడు పంపాడు. అక్కడున్న ప్రజలు ఎలాంటి వాళ్ళు? 18వ వచనం. ఎపిక్యూరీలు అనే వాళ్ళు ఉన్నారండి అక్కడ. ఎపిక్యూరీలు, ఎపిక్యూరస్ అని అనబడిన ఒక తాత్వికుడు ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఎపిక్యూరస్ ఆడి పేరు. ఆ తాత్వికుడు చెప్పింది ఏంటంటే, ఒరే నాన్న, తిని తాగి సుఖించండిరా. ఎవడు చెప్పాడురా పరలోకం ఉందని, ఎవడు చెప్పాడురా నరకం ఉందని అని చెప్పాడు. ఆడి పేరు ఎపిక్యూరస్. అలాగ ఆడిని అనుసరించే వాళ్ళందరినీ ఎపిక్యూరీలు అంటారు. ఎపిక్యూరీలు చెప్పింది ఏంటంటే, తిని తాగి సుఖించడమే. మన భారతదేశంలో కూడా ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎవడు చెప్పాడు పరలోకం? వాడు చెప్పాడు. ఉన్నంత వరకు తినే, తిన్నంత వరకు తాగా, నీ ఇష్టమైనట్టు సుఖించరా. ఎవడు చెప్పాడురా? అది తినటం, తాగటం,
ఏదో ఒక తాగేసి ఫుల్గా సుఖించడం, ఇది ఎపిక్యులరిజం. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పమంటున్నాడు పౌలుని. అక్కడికి వెళ్ళాడు. అందుకనే దాన్ని ఎపిక్యులరిజం అంటారు. ఈ తిని తాగి సుఖించడం అనే దాన్ని చాలామంది యవనస్తులు ఈ రోజుల్లో యూరప్ కంట్రీలో మొన్న మతం అంటే దేవుని గురించిన విషయాలు మాకు కావాలి, దేవుని గురించిన విషయాలు మాకు వద్దు, మాకు మతం అవసరం లేదు అన్న విషయాల మీద ఒక అద్భుతమైన ఓటింగ్ జరిగింది. 65% మాకు అసలు మతం అవసరం లేదు, స్వేచ్ఛగా ఉంటాం మేము అన్నవాళ్ళు ఉన్నారు. అంటే ఎలా పరిస్థితులు మారిపోతున్నాయో ఆలోచించాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కడు మనసు మార్చుకొని సమాజానికి ఉపయోగపడాలి. ఆయన ఆజ్ఞాపిస్తాడంట. ఎలా సాధ్యమవుతుంది? ఇది చెప్పకుండా ఎలా తెలుస్తుంది? అందుకోసం ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుడు చెప్తున్న మాట. ఏదో డాక్టర్ గారు చెప్పారు అనుకుంటు, డాక్టర్ గారు ఏదో స్కాన్ చేస్తున్నారు, తీసుకెళ్ళారు లోపలికి, ఏదో రకంగా ఉందండి, అదొక సురసురలాడుతుందండి వెనక భాగంలో అని అన్నారు. మీరు వెంటనే డాక్టర్ గారు స్కానింగ్ తీసుకొచ్చి చెప్పారు, భలేవారండి, ఏదో 4 రాళ్ళు వెనకేసుకోమంటే మీరే కిడ్నీలు వేసుకున్నారు, అందుకని సురసురలాడుతుంది అది, ఇక నుండి మీరు ములక్కాళ్ళు తినకండి, టమాటాలు తినకండి అని డాక్టర్ చెప్పాడు. ఇప్పుడు మీరు ఆలోచించాలి, డాక్టర్ గారు అవి తినొద్దు అని అన్నాడు కనుక మీరు తింటారా? తినరు. అది డాక్టర్ గారు పోతామిక అని చెబుతున్నారు, మళ్ళీ చెబుతారు. అందుచేత ఒక సత్యం డాక్టర్ గారు చెప్పారు, దాన్ని మీరు అనుసరించరా? డాక్టర్ గారు చెబితేనే అనుసరిస్తున్నాం కదా, మరి పరమ డాక్టర్ అయిన దేవుడు చెబుతున్నాడు, ఇదిగో మీరు ఖచ్చితంగా మనసు మార్చుకోవాలరా, మీ ఇష్టానుసారం ఉంటాను కుదరదు. ఇది అపోస్తలుడైన పౌలు వాళ్ళతో చెబుతుంది. ఎపిక్యులరారా అంటే బాగా తిని తాగి సుఖించేవారులరా, ఇదే పరమావధి అని అనుకోకండి. ఒకవేళ అలాగే ఉంటే వాళ్ళని వెర్రివాడు అంటాడు దేవుడు. లూకా సువార్త 12:17 ఒక వెర్రివాడు, ఒక ధనవంతుడు ఇలాగే ఉన్నాడు ఇదే లక్షణాలతో. ఏమని అన్నాడో తెలుసా? అతడు చదవండి అక్కడ 12:17 లూకా. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటి అంటే గొప్ప వాటిని కట్టించి నా అన్నిటినీ సమకూర్చి నా ప్రాణంతో, నా ప్రాణమా తిను తాగు సుఖించు అని చెప్దాం అనుకున్నాడు. ఇక్కడ ఈడి బుద్ధి ఎలా ఉందో ఒకసారి చెబుతాను నేను. ఇక్కడ ఎలా చెబుతున్నానంటే, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును, తర్వాత నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో, నా మాటికి అంటున్న పదం ఏంటండి? నా అంట. అంటే ఈడి ప్రాణం, ఈడి ధాన్యం, ఈడిల్లు, ఈడిది నా. దేవుడికి ఒళ్ళు మండిపోయింది. ఏంటారు అన్నీ నీయేనంటారా? అన్నీ నీయేనా? నీ ధనం, నీ ధాన్యం, నీ ఒళ్ళు, నీ ప్రాణం, అన్నీ నీయేనా? సరే, అలాగే పని చేద్దాం. ఈ రాత్రి నేను ఇచ్చిన అన్నీ తీసేసుకుంటా. నీదన్నావు చూసావా, అది ఉంచుకో, ఏమన్నా మిగులుద్దంటే మనకే చెప్పాలి. అందుకే స్టీవెన్ అనే ఒక అద్భుతమైన పాట రాశాడు, నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు సత్యమిది ఎరుగవెన్. నాది నాది అంటావేంటిరా? ఏది నీది కాదు, వెర్రివాడా, దౌ ఫూల్, ఇది నాదంటావా నువ్వు? ఏది నీది కాదురా. ఖాళీ ఆయా ఖాళీ జానా, धोखा है ये सब कुछ छोड़ के जाना है, ये दुनिया 2 दिन का मेला. అలీషియా గారు చాలా అద్భుతమైన పాట రాశాడు ఆయన. ఖాళీ ఆయా ఖాళీ జానా, ఖాళీగా వచ్చాము కానీ దోకా హే సబ్కు చోడ్కి జానా హే, అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఖాళీగానే వచ్చాం. ఏమన్నా తీసుకెళ్తారమ్మా? తీసుకెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటారు? రండి అమ్మా, దండేసి దండం పెడతాను నేను. ఎవడో ఏం తీసుకెళ్ళాడు. మనకి చుట్టే గుడ్డకు కూడా జేబులు ఉండవు. ప్లెయిన్ గుడ్డ తీసుకొచ్చి చూడతారు తప్ప జేబులు ఉన్నది. అమ్మ బంగారం అంతా ఇందులో పెట్టామా, ఆ చెవులు ఇవన్నీ ఇందులో పెట్టినని ఏమండ, ఆ ఉన్నాయి కూడా ఆ రోజు లాగేస్తారు అంతే. మన చెల్లెళ్ళు తమ్ముడోళ్ళు మొత్తం అందరూ కూడా నువ్వే తీసుకోరా, నువ్వు ఇది తీసుకో అమ్మాయి, నేను ఇది తీసేసుకుంటాను, స్నానం చేసేటప్పుడు మొత్తం లాగేస్తారు. ఎందుకని వాళ్ళు ఏమీ తీసుకెళ్ళరని. కనుక తిని తాగి సుఖించడమే పరమావధి కాదు. పౌలు అక్కడ చెబుతున్నాడు, సత్యాన్ని తెలుసుకోవాలి, మీరు మనస్సు మార్చుకోవాలి.
అది అందుకే అక్కడ అంటాడు చూడండి, 12 అధ్యాయం 21 వచనం, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు. అరే దేవుడు చూస్తే నువ్వు ధనవంతుడు కనబడాలి. ఎలాగ సాధ్యం అండి అది? దేవుడు చూస్తే ధనవంతుడు కావాలంటే అర్థం ఏంటనమాట, మీరు 10 ఎకరాలు కొని 20 మణుగుల బంగారం ఇళ్లల్లో పెట్టుకొని, లేకపోతే 30 కేజీల వెండిని దాచుకొని అప్పుడు దేవుడికి ధనవంతులు కనబడతారా? కాదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, దేవుడు మనల్ని ధనవంతులుగా చూడాలంటే తిమోతి పత్రిక 6వ అధ్యాయం, అంటే ఆఖరి అధ్యాయం 18, 19 వచనాలు, వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునే నిమిత్తం రాబోయే కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకోవడానికి కోసం మేలు చేస్తూ మంచి పనులు అనే ధనం సమకూర్చుకోవాలి. మంచి పనులు, సత్క్రియలు. అరే మంచి పని చేయరా, అది నీకు డిపాజిట్. నేను బాగా మా పిల్ల కోసం పుట్టిన వెంటనే 5 లక్షలు డిపాజిట్ చేశాను అన్నయ్య గారు. మంచిదమ్మా. 5 లక్షలు డిపాజిట్ చేసిందంట, మధ్యలోనే ప్రాబ్లం వచ్చి సగం లాగేసిందంట. ఎలాంటిది కాదు, సత్క్రియలు అనబడే ధనం. నువ్వు మంచి పనులు చేస్తుంటే అదే నీకు డిపాజిట్. రేపొద్దున అక్కడికి వెళ్ళిన వెంటనే దేవుడు అలా ఓపెన్ చేస్తే నువ్వు చేసిన మంచి పనులు అనబడిన ధనాన్ని బట్టి దేవుడు నిన్ను గణపరుస్తాడు. అది చేయటం మానేసి ఇది నాదే ఇది నాదే అని అంటున్నావా? వెర్రివాడా. ఇంకొక ధనవంతుడు ఉన్నాడు లూకా సువార్త 16వ అధ్యాయంలో. ఆ ధనవంతుడు అసలు ఆ ప్రహరీ గోడ బయట ఉన్న ఆ లాజర్ లాంటి దైవభక్తి కలిగిన వాడికి రొట్టె ముక్క కూడా ఇట్లేదంట. కుక్కలు వచ్చి ఆడి పాదాలకున్న కురుపుల్ని నాకుతుంటే డెట్టాలు కూడా చుక్క పోయిట్లేదంట. రొట్టె ముక్క ఇట్లా, డెట్టాలు చుక్క కూడా పోయిట్లా. కడుపు రెండు మండిపోతా దేవుడికి. అక్కడ ఏమన్నాడు, ఆ ధనవంతుడిని ఏమన్నాడు, నీ ఇష్టానుసారంగా బతికేవరా, దేవుడి దృష్టిలో ధనవంతుడికి ఉండాలా, తిని తాగి సుఖించడం కాదు అన్నాడు. ఇక్కడేమన్నాడు, ఆ ధనవంతుడితో దేవుడు చెప్పించిన మాట అబ్రహాము ద్వారా 16వ అధ్యాయం 24వ వచనం 25, అందుకు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవిత కాలం అంతా నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు. అదిరా తప్పు. నా ఇష్టం. పక్కింటి అంకుల్ చిత్తకొట్టేస్తున్నాడు ఆంటీని. నేను గబగబ వెళ్ళి, అంకుల్ ఏంటది అన్నా. ఎలా చూశాడు, ఎవరన్నా, నువ్వా పాల్బాబు, ఎందుకు వచ్చావు అన్న. ఏంటది అలా కొట్టడం ఏంటి, ఏమనుకుంటున్నారు అన్నాను. నా ఇష్టం, నా పెళ్ళం అన్నాడంతే. మాట్లాడకుండా వెళ్ళిపోయి నేనేం చేస్తాక. అరే నా ఇష్టం అంటే ఎవడేం చేస్తాడండి? ఎవడైనా సరే నా ఇష్టం అంటే నా ఇష్టం. నేను తాగుతాను రా, నువ్వెవడవే? నేను ప్యాకెట్లో 30,000 పోగొడతా, నీకా? నేను అడిగాను. నేను కోడి పందాల్లో 1,00,000 రూపాయలు వేసా. నా డబ్బు అది, నా డబ్బు, నా ఇష్టం, నాది, నేను, నా. ఎవడేం చేయలేడు. దేవుడు అంటున్నాడు, తప్పురా, నీకిష్టమైనట్టు బతక్క ఇక నుండి. అది దేవుడు చెప్పే అద్భుతమైన మాట. మన జీవితాలను పాడు చేసుకోమని అంటలా దేవుడు, మన జీవితాల్లో మనసు మార్చుకోమంటున్నాడు దేవుడు. అందుకే కోడికలు ఎలా మార్చుకోవాలి అది వెళ్ళి చెప్పమన్నాడు. కనుక ఈరోజు మనం మనసు ఎలా మార్చుకోవాలో, ఎందుకు మార్చుకోవాలో పౌలు ఏథెన్స్లో చెప్పిన విషయాన్ని మనం తెలుసుకోవాలి. రైట్. అక్కడ ఎపిక్యూరీలు అంటే నా ఇష్టం అనేవాళ్ళు, తిని తాగి సుఖించే వాళ్ళు ఉన్నారు. ఇంకొక కేటగిరీ ఉన్నారు. 18వ వచనం, ఎపిక్యూరీల్లోనూ స్తోయకుల్లో ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. స్తోయకులో ఇంకా కొంతమంది జ్ఞానులు ఉన్నారు. అందులో ఇంకొక తాత్వికుడు ఉన్నాడు. ఆడి పేరు జీనో. అంటే ఏథెన్స్లో అంతా మహాతాత్వికులు, మంచి మంచి మహాతత్వవేత్తలు వాళ్ళంతా. ఆ జీనో అనబడిన వాడు ఏం చెప్పాడంటే, ఆ స్తోయకులో ఉన్న ఆ జీనో అనబడినవాడు, రేయ్ ఏది నమ్మకం, చూసిందే సత్యం, వేసిందే ముగ్గు అన్నాడు అనమాట. ఖచ్చితంగా చూసిందే, లేకపోతే ప్రేమ చూపి నాకు, దేవుడా చూపి నాకు. నేను కూడా అడిగా, కరెంట్ చూపి నాకు. నీ అమ్మ మీద ప్రేమ ఉందా చూపి నాకు అంటే, ప్రేమ ఉందా ఎలా చూపించాలి? చీరెట్టి చూపెడుతున్నావు తప్ప ప్రేమ ఎలా చూపెడతావురా? కనుక నువ్వు చూపించాలి 100 ఉంటాయి, చూసినే నమ్మరా అని చెప్పే రకాలుగా ఉన్నారన్నమాట అక్కడ. ఇలాంటి పరిస్థితులు, పరిణామాలు ఈనాడు మన భారతదేశంలో ఉన్నాయి. అందుకని ఏథెన్స్ని భారతదేశంతో ఎందుకు పోల్చానంటే, అలాంటి తత్వాలు, అలాంటి నమ్మకాలు భారతదేశంలో ఉన్నాయి. ఇక చెప్తున్నాడు, మనసు మార్చుకోండి, వీటి పరిణామం సరైనది కాదు, వీటన్నిటి యొక్క పర్యావసానం మంచిది కాదు, అది నీ శరీరాన్ని పాడు చేసేది.
చాలా చక్కగా పెద్ద పెద్ద బోర్డులు కనవచ్చు. నవలండి, నాలుక కింద పెట్టుకోండి, బాగా చేతుల్లో ఇలా రుద్దండి, ఆ తర్వాత బొగ్గ కింద పెట్టుకోండి, ఇది బాగా లాగండి, ఇది బాగా తాగండి అని అట్లన్నిటి కింద ఏం రాసి ఉంటుంది తెలుసా? చట్టబద్ధమైన హెచ్చరిక. ఇలాంటి తాగటం, ఇలాంటి నవలడం శరీరానికి అమ్మా హానికరమేనంట. హానికరమనే దాని మీద ఉంది. కానీ వీడికి అది ప్రియంగా ఎలా మారింది? అది మన బుద్ధి అంటే. మన బుద్ధి అంటే ఏంటనమాట? సత్యం అక్కడ చెప్పబడుతున్నా సత్యాన్ని నమ్మక కల్పన కథల వైపుకు తిరిగే కాలం అంటే ఇదే. అందుకని దేవుడు అన్నాడు, వెళ్ళి చెప్పండిరా కొంచెం వాళ్ళకి, మీ బాధ్యతగా మీరు చెప్పండి, ఆజ్ఞాపిస్తున్నానని చెప్పండి, మారమని చెప్పండి. మారడానికి ప్రోత్సాహం ఉండే అన్ని విషయాలు. ఇప్పుడు జంతువులు మారవు. ఇప్పుడు పులిని తీసుకొచ్చి నీకు రేపటి నుండి పరోటా పెడతా అంటే తింటదా? పులిని. సింహాన్ని తీసుకొచ్చి నువ్వు ఇడ్లీ పెడతాను రేపటి నుండి అనంటే సచ్చినా తిందాం. ఆ సావనాన సత్తదు, కానీ ఇడ్లీ తిందో సింహం కదా. తన బుద్ధిని మార్చుకోలేదు, కానీ మార్చుకునే బుద్ధి మనకుంది. కనుక మన మనుషులం, చాలా ఉన్నతులం మనం. అందుచేత మారడానికి అనువైన లక్షణాలన్నీ మన మనస్సులో ఉన్నాయి. అందుకే దేవుడు మనకు మనసు పెట్టాడు. కనుక అక్కడ ఎపిక్యూరీలు ఉన్నారు, రెండవది స్తోయికులు, జీనో సిద్ధాంతవాదులు ఉన్నారు. అందుకని మనకి ఈ బీఈడి చదివిన వాళ్ళకి ఫిలాసఫీలో ఫ్రాగ్మెంటిజం ఉంటుంది, వ్యవహారిక సత్తావాదం. ఎస్, కనుక ఈ వ్యవహారిక సత్తావాదాలు ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా అది చూస్తేనే నేను నమ్ముతా. చాలా రేస్, అల్ట్రా వైలెట్ రేస్ నీకు కనబడ. అలాగే అతిధ్వనులు ఉంటాయి, అవి కూడా మనకి వినబడవు. కొన్ని కనబడో, మనకంటే కుక్కలు బాగా ఉంటాయి, మీకు తెలియదేమో. కుక్క మొరిగిన తర్వాత అప్పుడు మనం వెళ్ళి కిటికీ తీసి సప్పుడైందని తెలుసుకుంటాం. దానికంటే గబ్బిలాలు ఇంకా బాగా వింటాయి అతిధ్వనుల్ని. కుక్క అటు ఇటు పరిగెత్తుతుందంటే భూకంపాన్ని చాలా బాగా గుర్తిస్తారు. అప్పుడు కుక్కలు పరిగెడుతూ ఉంటాయి అన్నమాట. సో అంటే కొన్ని మనం చూడలేం, మన కళ్ళు కొంతవరకే పరిమితం. కొన్ని వినలేం మనం, కొంతవరకే పరిమితం. కొన్ని అసలు గ్రహించలేం మనం, కొంతవరకే పరిమితం. మనకు బడ ఎక్కువ. అందుకని అన్నాడు, నాన్న నీ కొంచెం మనసు మార్చుకోమ్మా అనని. రైట్, ఇక ఊరుకుంటారు అక్కడ జ్ఞానులు. 18వ వచనం, కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి, ఈ వదురుబోతు చెప్పేదేంటే, ఈ వదురుబోతు చెప్తున్నాడంటే ఏంటి ఇలా చెబుతున్నాడు? చక్కగా మీరంతా తినండి, తాగండి. ఆ మధ్యన కరుణామయుడు సినిమా చాలా బాగా పాపులర్ అయింది. దాని తర్వాత రాజాదిరాజు అని ఒక ఫిల్మ్ ఇచ్చారు. రాజాదిరాజు తీసేటప్పుడు ఎందుకు ఈ ఫిల్మ్ తీస్తున్నారో చెప్పారు. ఎందుకు చెప్పారంటే ప్రజలలో ఉండే ఆలోచనను బట్టి ఇది తీయాల్సి వచ్చిందండి. ప్రజలు ఏదో ఒక కొత్తదనం కోరుకుంటున్నారండి, అందుకోసం తీశామని చెప్పి అందులో ఒక పాట పెట్టారు. అప్పులు గొప్పగా చెయ్యొచ్చండి, అసలుకి ఎసరే పెట్టొచ్చండి, పేపాలెన్నో తాగొచ్చండి, పాపాలెన్నో చెయ్యొచ్చండి, కొత్త దేవుడండి, కొంకొత్త దేవుడండి అండండి. ఏమండే ఇవన్నీ చేసుకోవచ్చు, రెండింటి రారండి, తెగొచ్చేస్తారుగా. నేలకు సొరగం దించాడండి, దించిన సొరగం పెంచాడండి, నెత్తిన చేతులు పెడతాడండి, నెత్తి నెట్టుకొని ఊరేగండి. శిశువా కొత్త దేవుడండి, కొంకొత్త దేవుడండి అండండి. ఏమండే కొత్త దేవుడు అని అన్నాను అనుకోండి, ఏమండే మీ ఇష్టం వచ్చినట్టు లాగొచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు తాగొచ్చు, ఇష్టం వచ్చినట్టు చూడొచ్చు, రండి మా మతంలో కంటే అందరూ వచ్చేస్తారు హ్యాపీగా. ఎందుకని ప్రజలు స్వేచ్ఛ కోరతారు, దాని రిజల్ట్ చూడలేదు నాన్న. అందుకని అలా చెప్పేవాడు వదిలిపోతాడు అవుతాడు. కరెక్టే, వదిలిపోతాడు, పిచ్చాడు. గ్రీకులో ఉంది, ఇక్కడ పిచ్చాడు అని ఉంది. గ్రీక్ బైబిల్ ప్రకారం ఏమనుందంటే, ఎంగిలి మెతుకుల్ని తినే అపశపు నువ్వు, పక్షివి నువ్వు, అక్కడ మెతుకులు ఇక్కడ మెతుకులు, ఎంగిలి మెతుకులన్నీ తీసుకొచ్చి చెబుతున్నావు అని అన్నారంట. ఆ పదం, దాని ఆ మూల పదం అలా ఉంది, అలా అన్నారు. అయినా సరే పౌలు చెప్పడం మానట్లా. అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు ఇంకా చెబుతున్నాడు. 21వ వచనం, ఏ తెలుసు వారందరూ అక్కడ నివసించే పరదేశులు ఏదో ఒక కొత్త సంగతి చెప్పుకొనుట ఎందునో వినుట ఎందునో మాత్రమే కాలం గడుపుతారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా కొత్త సంగతి చెప్పుకొనుట ఎందునో వినుట ఎందునో మాత్రమే.
అంటే అర్థమైందా? అమ్మ పాల్సన్ గారు ఏం చెప్పారమ్మా? అదే మనసు మార్చుకోమని చెప్పారమ్మా. అలాగా మంచిది. అంతే. చెప్పుకోవటం, వినటమే తప్ప ప్రాక్టికల్ లేదు. అంతే. కొత్త ప్రసంగం కావాలి వాళ్ళకి మళ్ళీ. ఏదో పాతది మొదలెట్టామనుకోండి, మనకు తెలుసు. కొత్త ప్రసంగం, లేవీయ కాండము, ద్వితీయోపదేశ కాండము, యెహెజ్కేలు గ్రంథము, హగ్గయి అలా చెప్తుంటే అలా చెప్పుకొనుట యందును వినుట యందును మాత్రమే. ప్రాక్టికల్ లేదిక. చెప్పుకోవటం, వినటం. మనం కూడా అలాంటి వాళ్ళమే. చెప్పుకుంటాం, చాలా విషయాలు చెప్పుకుంటూ ఉంటాం, చాలా విషయాలు వింటూ ఉంటాం, కానీ దాన్ని ప్రాక్టికల్‌లో పెట్టారా? ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ బెటర్ దాన్ గ్యాలన్స్ ఆఫ్ థియరీ. చెంచాడు ఆచరణ మొదలెట్టరా, అంత థియరీ ఎందుకురా? నా దగ్గర ఉన్న ఒక తమ్ముడు చెప్పాడు, అన్నయ్య మరి అన్నామలై అనే ఒక యూనివర్సిటీ ఉండేది ఆ రోజుల్లో. అన్నామలై యూనివర్సిటీలు అంటే ఒక యూనివర్సిటీ ఉందన్నయ్య, అది ఈత శాస్త్రం పెట్టింది, నేను పెడతాను అన్నాడు. ఏ శాస్త్రం అది? ఈత 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 శాస్త్రం. సరే పెట్టమన్నా. 2700 కట్టాడు ఆ రోజుల్లోనే. 2 పుస్తకాలు వచ్చినాయి, అద్భుతమైన పుస్తకాలు. అసలు ఈత అంటే ఏంటి, ఈత అందరి రకాలు మొదటి పుస్తకం. రెండవ పుస్తకం భారతదేశంలో ఈత ఎలా ఉంటుంది, భారతదేశంలో ఈతకు సంబంధించిన ఎలాంటి ప్రోత్సాహం, చదివేశాడంతే. ఈత అంటే ఏంటి, ఈత రకాలు, మునిగీత, లేతీత, ఎలకలీత, పొడుకొని ఈత, రకరకాలన్నీ అన్ని ఈతలు చదివేశాడు. బొమ్మలన్నీ ఇరగ్గీసేశాడు. వెళ్ళిపోయాడు, పరీక్ష రాసేసాడు. రాస్తే 98% అద్భుతంగా 98. సరే రెండో సంవత్సరం మళ్ళీ 2700 కట్టాడు. ఈసారి కూడా మళ్ళీ 2 పుస్తకాలు వచ్చినాయి. ఇతర దేశాల్లో ఈత ఎలా ఉంది, ఇతర దేశాల్లో ఈతకు సంబంధించిన గ్రంథాలు ఏవేవి ఉన్నాయి, ఆ ఈత గజ ఈతగాళ్ళ యొక్క మరి ఫలితాలు, వారు ప్రోత్సహించిన విషయాలు అవి కూడా చితక చదివేశాడు. చదివేసేసి మళ్ళీ సెకండ్ ఇయర్ వెళ్ళాడు. ఈసారి 92% వచ్చింది. ఈ రెండింటిని కలిపి 94%తో వాడిని పిలిచారు అక్కడికే. కాన్వకేషన్, నెత్తి మీద నల్లటి టోపీ, పైనదంతా చేతిలో సర్టిఫికెట్టు, చక్కగా ఈత శాస్త్రంలో పట్టభద్రుడని వచ్చాడు. ఆ రోజున వాడు అక్కడ కాన్వకేషన్ తీసుకొని వచ్చాడు. నేను పనిచేస్తున్న దగ్గరికి, ఆఫీస్ దగ్గరికి రావడం కోసం మధ్యలో వస్తుండగాడికి పేరంపేట అనబడిన ఊరు దగ్గర చెరువు కనబడింది. వెంటనే ఆడికి గుర్తొచ్చింది, మనం చదివింది ఏంటి, ఈత శాస్త్రం. వెంటనే గుర్తు తెచ్చుకున్నాడు, మనం మునిగీత కొడదాం అనుకున్నాడు. మునిగీత అనగా తెగ చదివేశాడుగా. మునిగీత అనగా మనము చొక్కా విప్పవలెను, అందులో లిస్ట్ ఉంటుంది అనమాట. వెంటనే నీళ్లలో దూకవలెను, దూకిన వెంటనే కిందకి వెళ్ళుదురు, ఆ తర్వాత పైకి వచ్చుదురు, వచ్చినప్పుడు గాలి పీల్చుకుని వెళ్ళను, ఆ తర్వాత పొట్ట కిందకి నీళ్లు లాక్కుంటూ కాళ్ళను టకటక అనిపించవలేను. ఇదంతా చితకరాచాడు. 3-4 పేజీలు, చొక్కా ఇప్పేశాడు అంతే. వెంటనే అందులో దూకేశాడంతే. మునిగిపోతున్నాడు అక్కడ. రక్షించండి రక్షించండి కేక. వెంటనే అక్కడ గొడ్లు కాసుకునేవాడు ఒకడో, ఒక 16 సంవత్సరాలు గొడ్లు కాసుకునేవాడు, ఇలా వచ్చి మొలతాడు పట్టుకొని ఇలా లాగేశాడు. బయటకు వచ్చిన తర్వాత తమరు ఏమి చదివారండి అన్నాడు తెలియక. చెప్పలేకపోతున్నాడు. నేను ఈత శాస్త్రంలో పట్టభద్రుడిని అనలేకపోతున్నాడు. ఎందుకు అనలేకపోతున్నాడు అంటే ఆడికి థియరీ తెలుసు కానీ ప్రాక్టికల్ తెలియదు. సత్యం తెలిస్తేనే కాదు రాబాయ్, సత్యాన్ని ప్రాక్టికలైజేషన్ చేయాలా. ఏథెన్స్లో వాళ్ళకి థియరీలు తెలుసు, భక్తికి ఎలా చేయాలో తెలుసు, కానీ భక్తిగా ఉండడం తెలియదు. తెలుగు నాట భక్తి రసం కుప్పలు తెప్పలై పారుతుంది, డ్రైనేజీ స్కీము లేక డేంజరుగా మారుతుంది అన్నాడు కాళోజీరావు గారు. మన భారతదేశంలో భక్తి అంట సంవత్సర కాలం అంతా కుప్పలు తెప్పల్లాగా ఉంటుందంట. కుప్పలు తెప్పల భక్తి. దానికి డ్రైనేజీ కట్టేవాడు లేక డేంజరుగా మారుతుంది. అంటే డేంజర్ అయిపోతుంది. ఏంటది? భక్తి. భక్తి అనమాట. అప్పుడు దాకా చక్కగా దేవుడి దగ్గర అటు ఇటు ఉన్న వాళ్ళు ఆ తర్వాత మందు దాకా వచ్చేస్తున్నారు అంతే. ఏంట్రా ఇది, ఇదేం భక్తిరా? ఇప్పుడు దాకా అద్భుతంగా ఉన్నవాడు మందు తాగుతున్నావు ఏంటిరా అని అంటే, అవి అడక్కో. దేవుడిని ఎంత బాగా పూజ చేశాను నేను, దేవుడికి అది ఇష్టం లేదు. నీ జీవితాన్ని నాశనం చేసుకోవటం దేవుడికి ఇష్టం లేదు. నీ కుటుంబాన్ని నాశనం చేసుకోవడం దేవుడికి ఇష్టం లేదు. నీ మనస్సును పాడు చేసుకోవటం దేవుడికి ఇష్టం లేదు. అందుకే అక్కడ ఏథెన్స్ ప్రజలు చెప్పుకోవటంలో, వినడంలో మాత్రమే ఉన్నారని అపోస్తలుడైన పౌలుని ప్రాక్టికల్గా చూపించడానికి వెళ్ళాడు. వెళ్ళి చెప్పాళ్ళకే చెప్పాడు. ఇంతకీ ఆ ఏథెన్స్లో ఉన్న
తెలివి కలిగిన ప్రజలు. ఎలాంటి ప్రజలో అక్కడ ఒక విషయం ఉంది. అదేంటంటే ఏథెన్స్‌లో వాళ్ళు ఎంత తెలివి కలిగిన వాళ్ళంటే ఆ గ్రీకులు, ఆ తాత్వికులు ఏ దేవుడైతే తమ నమ్ముకుంటున్నారో, నాకు దేవుడు కనపడ్డాడు అని చెప్పారనుకోండి, ఆ దేవుడికి ఒక గుడి కట్టి. నాకు దేవుడు కనపడ్డాడంటే ఆ దేవుడికి గుడి. అలాగ దేవుళ్ళతో ఆ ప్రాంతం అంతా నిండిపోయింది. ఆళ్ళు ఇంకొక ఐడియా వచ్చింది ఆళ్ళకి. ఆళ్ళందరూ ఒక సమావేశం వేసుకొని, మనమందరం పూజిస్తున్న దేవుళ్ళు కాకుండా ఇంకెవరైనా దేవుడుంటే, ఆ దేవుడు కోప్పడతాడుగా. "ఎరా నాకెందుకు కట్టలేదురా గుడి" అంటాడు. అందుకోసం ఆయనకు కూడా ఒక గుడి కట్టేస్తే గొడవ వదిలిపోద్దని ఒక గుడి కట్టి, ఆ గుడికి తెలియబడని దేవుడు అని పేరు పెట్టారు. ఏ దేవుడు? అన్నోన్ గాడ్. తెలియబడని దేవుడు. ఇంకా తెలియబడలా. ఎవడో ఒకడు తెలుసుకుంటాడు ఏదో ఒక రోజున. ఆడు చెప్తాడు మరి నాకు గుడి కట్టలేదని అంటారని తెలియబడని దేవునికి కూడా ఒక గుడి కట్టారు. పౌలు అక్కడికెళ్ళాడు. అది చూశాడు. ప్రజలారా, తాత్వికులరా, ఏథెన్స్ వాసులరా, నేను మీ ప్రాంతాన్ని చూస్తున్నప్పుడు నాకొకటి కనబడింది. అదేంటంటే తెలియబడని దేవుడు. ఎవరైతే మీరు తెలియబడలేదంటున్నాడో ఆ దేవుడు నాకు తెలియబడ్డాడు. నేను తెలుసుకున్నా కనుక నేను మీకు చెప్తా. నాకు తెలుసు. ఎస్, నువ్వు నిజంగా అనుభవిస్తే దాన్ని జ్ఞానేంద్రియ స్పర్శ అంటారు. అంటే నాకు అనుభవం ఉంది, నన్ను దేవుడు మార్చాడు. నాకు తెలుసు ఆయన శక్తి ఏంటో. నాకు తెలుసు నా జీవితం. నాకు తెలుసు నా 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 అంతరంగానికి, నా మనసుకి, నా కళ్ళు, నా చెవులు, నా ముక్కు, నా నోరు, నా చర్మం, నా జ్ఞానేంద్రియాలకు తెలుసు దేవుడు అంటే ఏంటో. నేను చెప్తా. ఎస్, నేను కూడా చెప్తా. పౌలే కాదు, ఈరోజు మీ దగ్గరికి వచ్చి నేను కూడా చెబుతా. ఒకప్పుడు నేను ఒక మానసిక రోగిని. 11 సంవత్సరాలు మంచం మీద ఉన్నవాడిని. నేను ఎందుకు బతుకుతున్నానని ఉన్నవాడిని. మరి ఆ రోజుల్లో అన్ని మందులు, ఎన్ని మందులు వాడినా కూడా స్వస్థత లేనివాడిని. అలోపతి, ఆయుర్వేదిక్, చెక్క, హోమియోపతికి, వెల్లుల్లి పెరసలు, జముడు కాకులు, పౌరు రక్తాలు, మరి కాల్చి ఎన్ని ప్రయోగాలు. రాజమండ్రి కర్రీ రామిరెడ్డి గారి దగ్గర ప్రతి 15 రోజులకు ఒకసారి వెళ్ళినోడిని. అలాంటి ఒక మానసిక రోగి. మరి అలాంటి మానసిక రోగి పరీక్షల్లో 10th క్లాస్ పరీక్ష రాస్తున్నాను అంటే హిందీ పరీక్ష అంతే జబ్బొచ్చేసింది. లెక్కల పరీక్ష పేపర్ 2 జబ్బొచ్చేసింది. సైన్స్ పేపర్ 2 జబ్బొచ్చేసింది. 3 పరీక్షలు పోయినాయి. 10th పోతే వెంటనే రాయటానికి లేదు. సెప్టెంబర్ దాకా ఆకాలి. సెప్టెంబర్ మళ్ళీ తాడేపల్లిలో సెంటర్ ఇచ్చారు. ఆ రోజుల్లో కంపార్ట్మెంట్లు అంటారు అన్నమాట దాన్ని. ఆ సెప్టెంబర్ తాడేపల్లిలో సెంటర్ ఇస్తే పరీక్ష రాయడానికి వెళ్తామని మధ్యలోనే ఫిట్స్ వచ్చేసింది. మళ్ళీ మార్చి చింతలపూడి ఎగ్జామినేషన్ ఫిట్స్ వచ్చేసింది. మళ్ళీ సెప్టెంబర్ పోలవరం ఎగ్జామినేషన్ ఫిట్స్ వచ్చేసింది. మళ్ళీ మార్చి జంగారెడ్డి ఎగ్జామినేషన్ ఫిట్స్ వచ్చేసింది. ఇలాగా 7 సార్లు 10th పోయినాడు. ఒక మానసిక రోగి ఈనాడు మానసిక శాస్త్రం చదివాడు. ఒక అంతరంగాలు కృషించిపోయినవాడు అంతరంగాల మీద పరిశోధన చేశాడు. ఒకప్పుడు సమాజానికి పనికిరానివాడు, మానసికమైన రుగ్మతలు కలిగినాడు, సైకలాజికల్ డిజార్డర్ ఉన్నాడు, ఇప్పుడు సైకాలజిస్ట్ అయ్యాడు. అది దేవుడు. దేవుడంటే ఒక శక్తి. దేవుడంటే మన జీవితాన్ని మార్చడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన మహోన్నతమైన శక్తి. అయిన పరలోకంలో నుండి ఈ లోకానికి పంపబడినవాడు. ఆయన వచ్చి చెప్పాడు, నీ బతుకులు మారుస్తా నేను. నిజంగా మార్చాడు. దేవుడు ఏం చేస్తున్నాడు రా, నేను కొట్టుకులాడుతుంటే దేవుడు సంకలు కొట్టుకుంటున్నాడా అనని భయంకరంగా దూషించిన దూషకుడు ఆయన లాంటి వాడు ఎవడు లేడని ఇప్పుడు ఈ రోజులో సాక్ష్యం చెబుతున్నాడు. అది జ్ఞానేంద్రియ స్పర్శ. ఏది మేము చూచామో, ఏది మేము విన్నామో, ఏది మేము తాకామో, మా చేతులు వేటిని తాకినాయో, మా చర్మం దేన్ని స్పర్శించిందో, మా మనసు దేన్ని స్వప్నించిందో దాన్ని చెప్తున్నాం ఈరోజు. అది సువార్త అంటే. యోహాను తన మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనం చదవండి. యోహాను మొదటి పత్రిక 1:1 జీవవాక్యాన్ని గూర్చింది. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచాయో అదే తెలియజేస్తున్నాం. మా స్పర్శనీయమైన మా ప్రత్యక్షతకు సంబంధించిన విషయాలు. పౌలు కూడా వాళ్ళతో అదే చెబుతున్నాడు. ఆయన దేవుడు. నువ్వు అనుకున్నట్టుగా చాలామంది ఏమంటారు, నువ్వు చెప్పేదేంట్రా, ఎందుకంటే వాళ్ళు పెద్ద తెలివితేటలు కలిగిన వాళ్ళు కదా, అన్నీ నాకే తెలుసు అని అనుకునేవాళ్ళు కదగా. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, అన్నీ నాకే తెలుసు అని ఎవడన్నా అనుకుంటే వాడికి ఏం తెలియదని అర్థం. చదువుతారు ఆ మాట కూడా బైబిల్లో. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో రాసి ఉంటుంది. కొరింథీ మొదటి పత్రిక 8:2 ఎవడైనను తనకు
నాకు తెలుసును అని అనుకుని ఎడల తాను తెలుసుకోవలసినట్టు ఇంకా తెలుసుకోలేదని అర్థం. నువ్వు చెప్పేదేంట్రా, ఆ పిల్లోడు చెప్పేదేంట్రా, మన వయసు ఎంతరా, మన దేవుడు చిన్నపిల్లడితో కూడా చెప్పించవచ్చు సత్యం. కనుక దేవుడు మనతో మాట్లాడతాడు. నీకు అన్నీ తెలుసు అని అనుకోకూడదు. మనకు తెలిసింది సీమ తలకాయ అంత, బడాయి మాత్రం చాలా ఎక్కువ. నేర్చుకుంటాను నాయన అని అంటే దేవుడు అన్ని విషయాలు చెప్తాడు. మనం నిన్నటి వారమే, మనకేం తెలీదు అని ఉంది యోబు గ్రంథం 8:8. మనం నిన్నటి వాళ్ళమే, మనకేమీ తెలియదు. అందుచేత పౌలు అక్కడ వాళ్ళకి వెళ్ళి చెప్తున్నాడు, దేవుడు అంటే సృష్టికర్త, సమస్తాన్ని సృష్టించినాడు చెప్తున్నాడు. చదువుతున్నాను చూడండి. జగత్తును అందలి సమస్తమును 24వ వచనం. జగత్తునందలి సమస్తమును నిర్మించిన దేవుడు అంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఈ సృష్టిని కలగజేశాడు నీకోసమే. ఇదంతా చేసిన తర్వాత ఈ దస్తావేజులు తీసుకొచ్చి, సృష్టి అంటే ఇదిరా అబ్బాయి, చెట్లుంటాయి, పక్షులుంటాయి, నదులుంటాయి, కొండలుంటాయి, ఇవన్నీ ఉంటాయిరా, ఇది సృష్టి. ఆకాశం, భూమి, సమస్తాన్ని, గాలి, నీరు, ఈ మొత్తం పంచభూతాలను కూడా సృష్టించాను నేను, అన్నీ సృష్టించా నీకోసమే, అర్థమైందా అని ఆ దస్తావేజుల్ని ఆదాము చేతులు పెట్టాడు. భూమి దస్తావేజులు అంటే తెలుసా మీకు ఏంటయ్యి? అధికార కాగితాలు అవి, సర్వాధికార కాగితాలు. ఆ కాగితాలు తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చి చెప్పాడు, నువ్వు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమి నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి, పడుకొని నిద్రపోవటం కాదు, పని చేయాలి, నువ్వు నేను చెప్పినట్టు చేయాలి, అప్పుడు రిజల్ట్ వస్తుంది. మన వాళ్ళకి అలా రిజల్ట్ రాదు. ఎల్లుండి పరీక్షల దాకా ఈ సతవరేళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అంతే రాసినట్టు పక్క వాళ్ళు నోట్సులు తీసుకొని రాసేస్తుంటారు. పరీక్షల దగ్గరికి వచ్చాక తెలుస్తుంది. అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి ఎక్కువ మంది వచ్చేది ఎప్పుడో తెలుసా అండి? యవనస్తులు పరీక్షల టైంలోనే. పాస్టర్ గారిని ప్రార్థన చేయండి, జ్ఞానం కావాలండి, నలిపేసుకుంటుంటారు చేతులు ఎలాగ. అప్పుడు నేను ఏమని ప్రార్థన చేయనమ్మంటే ఒకళ్ళు చెప్తుంటారు అనమాట, 10 చదివానండి, 5 వచ్చేలా చేయమనండి. 10 చదివాడంట, 5 వచ్చేయాలంట. మరి కొంతమంది దేవుడి దగ్గర, ప్రభువా నేనేం కోరట్లేదు నాయన, నా ముందు వెనక పక్కోళ్ళు మంచోళ్ళు పడితే చాలు నాయన. అంటే దొంగ ప్రార్థనల. కానీ దేవుడు ఉన్నాడు, కానీ దేవుని ఎడల మన వైఖరి ఏంటో కూడా తెలుసుకోవాలి. నువ్వు దేవుని ఎడల ఎలా ఉండాలి మనం, ఆయన మన జీవితాలకి ఎలా సరిపోయినాడు. అందుకని ఆయన సృష్టికర్త. ఎలాంటి సృష్టికర్త? కొలస్సీలకు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం 15. ఆయన అదృశ్య దేవుని స్వరూపమయ్యుండి, కనిపించని దేవుని యొక్క కనిపించే స్వరూపం యేసుక్రీస్తు. హల్లెలూయా. కనిపించని దేవుని యొక్క కనిపించే స్వరూపం, ద ఐకాన్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్. దేవుడు అంటే యేసుక్రీస్తు అంటే చెప్తున్నాడు ఇక్కడ. ఏలయనగా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసనాలైన, ప్రభుత్వాలైన, ప్రధానులైన, అధికారులైన సర్వము ఆయన యందే సృజింపబడేను. ఆమేన్. అంతేకాదు, ఆ తర్వాత మాట ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, ఆది సంభూతుడు, ప్రోటోటోకోస్ అని ఉంటుంది, ఆదికే మూలమైన వాడు. అలాంటి దేవుడు ఈరోజు శరీరంతో దిగొచ్చాడు. ఎందుకో తెలుసా? సత్యం చెప్పడానికి, ఆజ్ఞాపించడానికి. ఇలా ఉండాలి రాబాయ్, దీన్ని పాడు చేస్తున్నారా, దీన్ని నాశనం చేస్తున్నారు. ఇది అందుకోసం కాదు. కత్తున్నది భార్యను ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడకబెట్టడానికి కాదు. కత్తున్నది ఎముకలను పెట్టింది పొడుం చేసి చెరువుల్లో కలపడానికి కాదు. దేవుడు చెప్పడానికి వచ్చాడు. బుద్ధి మార్చుకోవాలి మీరు. కనుక మన బుద్ధి వక్రమై, మన బుద్ధి అపసవ్యమై, మన బుద్ధి ప్రతికూలమై దేవునికి వ్యతిరేకంగా ఉండటాన్ని బట్టి దాన్ని పాపం అన్నాడు. పాపం అంటే ఒకటే అర్థం, హతాత్ అని ఉంటుంది హెబ్రీ భాషలో. హతాత్ అంటే అర్థం గురి తప్పటం అని అర్థం. గురి తప్పడాన్ని పాపం అంటారు, అంతే. పాపం అంటే దానికి భక్తులు చాలా నిర్వచనాలు ఇచ్చారు. దేవుడు యోహాన్ అంటాడు, ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం, సకల దుర్నీతి పాపం. ఇది యోహాన్ రాసింది. యాకోబు అన్నాడు, మేలైనది చేయనెరిగి ఉండి అలా చేయకపోతే అది పాపం అన్నాడు.
పౌలు అన్నాడు, అరే విశ్వాసం ఉంచాల్సిన వారు నువ్వు విశ్వాసం లేకుండా ఏ పనులు చేసినా అది విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. కనుక పాపానికి భక్తులు నిర్వచనం ఇచ్చారు. దేవుడిచ్చిన నిర్వచనం ఏమిటంటే గురి తప్పితే అదే పాపం, అంతే పాపం. కనుక ఈరోజు మనమందరం గురి కలిగి నడవాలి, ఫలిత కేంద్రితమైన జీవితం, మంచి ఫలితాలతో మనం ఉండాలి. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. అందుకనే అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం మీరు చదివితే ఆయన మనకి అన్నీ ఇచ్చి, మరియు ఆయన ఆకాశము నుండి, చూడండి 14:17, ఆకాశము నుండి మీకు వర్షం ఇచ్చాడు, ఫలవంతములైన ఋతువులు ఇచ్చాడు, ఆహారాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉల్లాసంతో మీ హృదయాలను నింపుతూ మేలు చేయుట చేత తనను గురించి సాక్ష్యం లేకుండా వర్షం ఇచ్చాడు, ఋతువులను ఇచ్చాడు. ఋతువులు అంటే సీజన్లు. ఏ సీజన్లో ఆ సీజన్ పళ్ళు వస్తుంటాయి. వేసవికాలంలో కొన్ని రకాలైన పళ్ళు వస్తాయి, అవి తినాలి, అవి సీజనల్ ఫ్రూట్స్. అలాగే వర్షాకాలంలో కొన్ని రకాలైన ఫలాలు వస్తాయి, అవి మళ్ళీ వేసవికాలంలో ఉండవు. కానీ కంగారు పడకరా, ఇంకా 2 నెలలు అయితే వస్తాయి అంటుంటారు. సీజనల్ ఫ్రూట్స్ ఎందుకో తెలుసా? ఆ సీజన్లో అది తింటేనే నీకు ఆరోగ్యం. అది తెలుసుకోవాలి మనం. కొంతమంది తినరు, తినాలి, ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ అవి. మీకు ఇంకా బాగా అర్థం అవటం అని చెప్తాను. వేసవి కాలంలో మనకి తాటి ముంజులు వస్తాయి అన్నమాట. ముంజులు మనకి చాలా, మీరు బాగా తినాలి అవి చక్కగా, బాగా ముదిరిపోయినాయి కాదు, చక్కగా ఇలా ఏలు పెట్టి, అది మన డైజెషన్కి చాలా మంచిది అనమాట. మీరు తినలేదండి సీజనల్ ఫ్రూట్స్, మీరు తినలేదు, రైట్. నెక్స్ట్ వచ్చే కాలం ఏంటే వర్షాకాలం. వర్షాకాలంలో అవి తాటికాయలు అవి కింద పడతాయి, తినడం అని. తాటిపండుని మీరు చక్కగా కాల్చి రొట్టేసుకొని, లేకపోతే కాల్చిన దాన్ని మనం తిని, అబ్బా ఎంత అద్భుతమైన టేస్టే కాదు, అది వర్షాకాలంలో మీ యొక్క పేగులకి చాలా మంచి డైజెషన్. అందుకోసం సీజన్ అయినా మీరు తినలేదు, అది నేల మీద పడిపోయింది. నెక్స్ట్ వచ్చే కాలం ఏంటే పోయే కాలమా, అది ఎప్పుడు వస్తుందో తెలియదులేండి. నెక్స్ట్ వచ్చే కాలం శీతాకాలానికల్లా అది ఏమైపోద్ది, తేగ. మీరు శీతాకాలంలో కడుపుకి పీచు పదార్థం చాలా అవసరం, అందుకు తేగలు తినాలి. కానీ తేగలు దాచుకుని వేసవకాలంలో కాదు. ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుడు అంటాడు, మనిషికి ఏది అవసరమో అది ఇచ్చాను నేను, అలాంటి సృష్టికర్తను నేను. సీజనల్ ఫ్రూట్స్ ఇచ్చి, ఆకాశం నుండి వర్షం ఇచ్చి, ఋతువులను ఇచ్చి, ఇంకేమని అన్నాడు? ఋతువులనే కాదు, ఇంకేమి ఇచ్చాడు ఆయన? ఋతువులను ఇచ్చి, ఆహారం ఇచ్చి, బస్తా ఒడ్లు చేస్తే 40 బస్తాలు వస్తుంది అక్కడ. ఇదేంటిది? ఒక గింజనే ఇవ్వాలా, కానీ ఒక గింజ 100 గింజలను ఇవ్వడం ఏంటిది చిత్రం? నేనే ఆహారాన్ని ఇస్తున్నాను, నేను ఆహారమును అనుగ్రహించుచు, తర్వాత ఉల్లాసముతో మీ హృదయాల్ని నింపుతూ మేలు చేస్తూ నేనున్నానన్న రుజువిస్తున్నా అన్నాడు. ఆమేన్. అవన్నీ ఎందుకు ఇచ్చాడు తెలుసా? దేవుడు ఉన్నాడు రా అంటానికంట. ఆ మాట చదువుతాను చూడండి అక్కడ. మీ హృదయం మేలు చేటు చేత తనను గురించిన సాక్ష్యం లేకుండా చేయలేదు. సాక్ష్యం లేకుండా చేయలేదంటే అర్థం ఏంటి? వీటన్నిటిని మీరు అనుభవిస్తున్నప్పుడు, వీటన్నిటిని చూస్తున్నప్పుడు దేవుడి సాక్ష్యం ఇందులో ఉందరా అని తెలుసుకోవాలి. అది చెప్తున్నాడు అక్కడ. అయ్యా, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన గురించి చెప్తాను నేను. నాకు తెలుసు, మీకు తెలియదు అన్నారుగా, తెలియబడని దేవుడు అన్నాడుగా, మీరు ఆయన గురించి చెప్తా అని చెప్తున్నాడు అనమాట. తర్వాత రెండవది, ఒకటి సృష్టికర్త అయిన దేవుడు అని చెప్పాడు. రెండవది చదువుదాం మళ్ళీ అక్కడ అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం. ఆయన సమస్తమును నిర్మించిన దేవుడు. రెండవది, ఆకాశమునకు భూమికి ప్రభువై ఉన్నందున పరిపాలించే దేవుడు, అంటే రక్షకుడైన దేవుడు. దేవుడే పరిపాలన చేస్తాడు, ఆయనే సమస్త పరిపాలన. వీటన్నింటి మీద ఆయనకు అధికారం ఉంది. ఆయన సావరంటి రాజ్యాధికారుడు, ఆయన పరిపాలకుడు, ఆయన రాజు. ఆయనకి సమస్తము తెలుసు. ఆయన రాజ్యం ఇది, ఆయన భూమిది, భూమి ఆయన పాదపీఠం అది. కనుక తాను సృజించిన భూమి మీదకి తానే ఈ లోకానికి రావాలని అనుకున్నాడు, అంతే కదా. అందుచేత ఆ భూమి మీద ఉన్న ప్రజలు మార్పు చెంది తాను ఆశించిన రీతిలో నడవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు.
కనుక ఆయన పరిపాలకుడు, ఆయన ప్రభువు. ఒకటి ఆయన సృష్టికర్త, రెండు ఆయన రక్షణ కర్త. మూడవది ఏం చెప్పాడో చూడండి. అందుచేత హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపడు. మీరు కట్టినాటిల్లో, చేతులతో చేసినాటిల్లో ఉండడు అనేటప్పటికి వాళ్ళందరూ గబగబా వచ్చేసారు. చేతులతో చేయబడే వాటితో ఉండడం అంటే ఏంటి అర్థం? ఇక్కడ వీటితో ఉండడా? ఉండకపోవచ్చు. కానీ ఒక చోట మాత్రం ఉంటాడు. చేతులతో నిర్మింపబడని మనలో ఉంటాడు ఆయన. మన హృదయాలతో ఉంటాడు. ఈ మట్టిలో కాదు ఆయన ఉండేది. కనుక దేవుడు ఎక్కడుంటాడో చెప్తున్నాడు. ఆయన ఆత్మస్వరూపి, ఆత్మలో నివసిస్తాడు ఆయన. నీ హృదయాన్ని అడుగుతున్నాడు. అందుకైనా అవని అంత ఆయనదే అయినా స్థలమేది, అందరికీ హృదయముంది, యేసుకు చోటేది, యేసుకు చోటేది అని అన్నాడు. నేను అక్కడ కాదు నివసించేది, ఇక్కడ కాదు నివసించేది, ఇక్కడ నివసిస్తా. మిమ్మల్ని నడిపించడానికి ఇందులో ఉంటా. మీ ఆత్మలో నేనుంటా. మీ ఆత్మలో నేనున్నాను అనడానికి నా ఆత్మ నుంచి కూడా వెళతాను నేను. పరిశుద్ధాత్మను మనలో ఉంచి మనల్ని నడిపించడానికి ఇష్టపడ్డాడు దేవుడు. ఎవ్రీ డే దేవుని ఆత్మ నిన్ను నడిపించేలాగా. అందుకనే దేవుడు మనలో ఉండడానికి ఇష్టపడ్డాడు. పౌలు చెప్తున్నప్పుడు కొంతమంది వింటున్నారు, కొంతమంది నిజమేరా బాగానే ఉంది అని చెప్పేది, కనుక నిజమే ఉంది. చివరి మాట అనమాట ఇప్పుడు మనకు వేసిన ప్యాంప్లెట్లో. కనుక వచ్చేస్తున్నాం మనం చివరికి. దేవుడు ఎలాంటివాడో చెప్పాడు. అక్కడున్న ప్రజలు ఎలాంటి వాళ్ళకి జవాబు చెప్తున్నాడు. దేవుడు సృష్టికర్త, సమస్తాన్ని సృష్టించాడు. దేవుడు రక్షణకర్త, నిన్ను కరోనాలో పోకుండా ఇంకా రక్షించుంచాడు. ఎందుకు రక్షించుంచాడు? నువ్వేదో పని చేయాలని. లేకపోతే మొన్న తీసేసి ఉండేవాడు. నువ్వు బలేవాడు, నువ్వు మా ఊరికి పిలిచాడు, నువ్వు తీసేయటం పోవటం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. నిజమది. చదువుతారన్నమాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ పత్రిక 2:10. మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, ముందుగా సిద్ధపరచిన పనులు మనం చేయడానికి, మనము క్రీస్తు యేసునందు సృజింపబడిన వారమై ఆయన చేసిన పని మనం అందరం. అందుచేత రక్షకుడైన ఆ దేవుడు మనల్ని సంరక్షిస్తూ, ఆత్మస్వరూపి అయిన ఆ ఆదరణకర్త అయిన ఆ దేవుడు మన హృదయాలలో నివసించాలని దేవుడు ఇష్టపడ్డాడు. అంతేకాదు, చూడండి ఏం చెప్పాడు ఇంకా. ఆయన అందరికీ జీవము, ఊపిరి, సమస్తము దయచేవాడు గనుక జ్ఞానులారా, మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలి. చాలామంది ఏమనుకున్నారని, మనలో 2 విషయాలు ఉంటాయి. ఒకటి ఊపిరి, 2 జీవము. ఈ జీవాలు 2 రకాలు. ఒకటి భౌతికపరమైన జీవము, రెండవది బతకడానికి అవసరమైన జీవము. తల్లిదండ్రుల నుండి జీవ కణాలు కలుస్తాయి. తల్లిదండ్రుల నుండి జీవ కణాలు ఉంటాయి. ఈ జీవ కణాలతో మనము తయారైతే, లేకపోతే మనల్ని ఒకవేళ మనుషులు తయారు చేస్తే వాడు నడవలేడు. మీకు సంఘటన గుర్తు చేస్తా. కర్బన సంబంధమైన ఈ భూమికి సంబంధించిన అనేక మూలకాలతో మనిషిని తయారు చేశారు. అంటే ఎలా ఆలోచించారంటే, చర్మంలో ఏముంటాయి అవన్నీ తీసి దాంతో చర్మం తయారు చేశారు. కన్నులు ఏముంటాయి దాంతో కళ్ళు తయారు చేశారు. రక్తంలో ఏముంటాయి దాంతో రక్తం అన్ని తయారు చేశారు. అన్నీ తయారు చేశారు, కానీ ఆడు నడవట్ల. అంటే ఏంటి? ఆడికి ఆక్సిజన్ లేక, ఆక్సిజన్ కూడా పెట్టారు, ఆక్సిజన్ని జీవవాయువు అంటారు, కానీ ఆక్సిజన్ మనిషిని బతికించలేదు. తెలుగులో ఒక సామెత ఉంది, నూకలు ఉంటేనంట ఆకులు నలిపి పోసినా బతుకుతాడంట, నూకలు లేకపోతే మేకను కోసుకు పెట్టినా కూడా బతకడంట. సరే, ఎంత బాగా చెప్పారో. నూకలుంటే ఆకులు నలిపి పోసినా బతుకుతాడు, నూకలు లేకపోతే మేకను కోసి పెట్టినా బతకడు. ఇంతకీ నూకలు అంటే ఏంటో చెప్పాలి మీకు, అది ప్రశ్న. నూకలు అంటే అది 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 జీవం. అంటే డాక్టర్ గారు భౌతిక జీవాన్ని చూడగలరు. అమ్మా కాల్షియం తగ్గింది బాబు, ఇలా జరిగింది, ఇది అల్యూమినియం తగ్గింది, మ్యాంగనీస్ ఎక్కువైంది, ఇది ఫ్లోరైడ్లా ఉంది, పొళ్ళు అలాగని గెరొచ్చింది, అందుకే ఇక్కడ ఇది ఇలాగ వెళ్ళింది అని వాటి గురించి చెబుతారు. అంతే తప్ప కొన్ని సమయాల్లో డాక్టర్లు అంటారు చాలా కష్టం. అదేంటండి మీకు అన్నీ తెలుసు కదా? అన్నీ తెలిసి నీకు తెలియదు నాన్న, తెలీదు.
చెప్పలేము. సిస్టమ్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకు సార్? అంతే ఫెయిల్ అవుతున్నాయి. సార్ ఆ వెళ్ళిపోయేదాన్ని ఆపొచ్చు కదండీ! నవరంధ్రాల్లో బెండు ముక్కలు పెట్టమంటారా? అయినా సరే వెళ్ళిపోద్ది నాన్న. లేదు సార్, ఆక్సిజన్‌తోనే బతుకుతున్నాడు అంటున్నారుగా. చచ్చిపోయినోడికి మనం ఆక్సిజన్ సిలిండర్‌లు పెట్టి నవరంధ్రాల్లో 9లో నుండి ఆక్సిజన్ పంపిద్దామా? బతకండి నాయనా. అదేంటండి? లాభం లేదు. ఓహో! ఏమి లేదంట? అదేదో ఉంటే లాభం. ఈళ్ళకి కూడా లాభమే. అది వెళ్ళిపోయిందనుకో, అర్థమైందా మీకు? ఆ లాభం అనే పదం వాడతారు ఎక్కువ మంది. లాభం లేదు, తీసుకెళ్ళిపోండి. ఏమి లేదు? అది మరి. లాభం అనేది లాభ నష్టాలు ఎక్కడా? అది వ్యాపార గణితం అది. వ్యాపార గణితం అది. అందుకని పౌలన్నాడు, బతుకుట క్రీస్తే, చావైతే లాభం. లాభం రాదే. ఎందుకో తెలుసా? అక్కడ ఉంటా నేను. చూసారా ఎంత బాగా చెప్పాడో? అంటే ఈ జీవం ఇవ్వాలేసయ్య. అంటే మనలో ఉండే 2 రకాలైన జీవాలు. మట్టిలో నుండి తీసాం. దేవుడు మట్టిలో నుండి తీశాడు. ఈ మట్టికి జీవం పోశాడు. మట్టిలో ఉండే ఈ కర్బనిక జీవానికి ఆ జీవాన్ని కలిపాడు. ఇది అప్పుడు అంటే మీరు సైన్స్ చదువుకున్న వాళ్ళకి ఇది ఫార్ములా. బయోలాజికల్ లైఫ్ ప్లస్ సోల్ లైఫ్ ఈజ్ ఈక్వల్ టు హ్యూమన్ లైఫ్. అందుకని మీకు అర్థమైంది. బయోలాజికల్ లైఫ్ అదంతా డాక్టర్లు చూస్తారు. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, నా కడుపులో ఎంత కుళ్ళుంది, ఎంత కోపం ఉంది, ఎన్ని కేజీల మత్సరం ఉంది, ఎంత అజితేంద్రియం ఉంది, ఎంత అక్రమం ఉందో చెప్పమంటే ఎవడు చెప్పలేడు. ఎవడు చెప్పలేడు. చెప్పలేరు అది. అంటే అవి చెప్పలేరు ఎవరు. దాని ద్వారా జరుగుతున్న పరిణామాలు చెప్పగలరు. దేవుడు జీవాన్నిచ్చే దేవుడు కనుక భౌతికపరమైన జీవమే కాదు, ఆ జీవం లేకపోతే ఈ జీవం ఉపయోగం ఉండదు. అది తెలుసుకోవాల్సింది. అందుకని అన్నాడు, మనిషికి ఆయన ఊపిరిని మరియు జీవాన్ని ఇచ్చి ఆయన ఇస్తున్నాడు. నువ్వు బతుకున్నావంటే దానికి కారణం ఆయనే. అంతే. అది వాళ్ళకి చెప్తున్నప్పుడు చాలామంది ఆలోచిస్తున్నారు. ఆయనే జీవాన్ని దయచేస్తాడు. జీవాధిపతి. ఆయన పేరే జీవాధిపతి. చెప్తూ ఇంకా అన్నాడు, అందరికీ జీవం ఊపిరిని సమస్తం దయచేయడం గనుక తనకేదైనా కొదువున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. నువ్వు చేతులతో దేవుడికి అలా దండం పెట్టేసి వెళ్ళిపోతేనే దేవుడు సంతోషపడ్డాడు. అంటే అర్థం ఏంటంటే, మనం దేవుణ్ణి సంతోషపెట్టడానికి కోసం చేతులతో తీసుకెళ్ళి ఏదో ధనమో, ధాన్యమో, ఫలమో, పుష్పమో, వస్త్రమో, పత్రమో ఏదో తీసుకెళ్తేనే సరిపోదు. నీ హృదయం కావాలి ఆయనకి. నీ మనసు మారాలి ఆయనకి. అది దేవుడు కోరుకునేది. ఈరోజు మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. దేవుడు కేవలం నీ దేవుని దగ్గరికి, మనోళ్ళు చెప్పారులే, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ధనమైన, ధాన్యమైన, ఫలమైన, పుష్పమైన, వస్త్రమైన, పత్రమైన ఏదో ఒకటి తీసుకెళ్ళండి రా దేవుడి దగ్గరికి అని అన్నారు. దేవుడు అంటాడు, అవన్నీ నాకు అనవసరం, నువ్వే కావాలి నాకు. ఎస్ కదా, నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి, నిన్ను దీవించగోరిన తండ్రికి నువ్వే కావాలి, నిన్ను హెచ్చించగోరిన రాజుకు నీ హృదయము నివ్వాలి. నువ్వే కావాలి ఆయనకి, ఏం అవసరంలా. కనుక మన జీవితాలు మారి ఆయనకు ఉపయోగపడాలి. అందుకు దేవుడు ఇష్టపడ్డాడు. తర్వాత వచనం, 4 వచనాలు ఉన్నాయి. సరే, ఎంత శుభవార్త మీకు అందరికీ. అది శుభవార్త. ఇంకా 4 వచనాలు అంటే పిల్ల అయిపోద్ది అనమాట. ఆ మధ్యలో చెబుతుంది, అందుకే శుభవార్తలు. రైట్. ఇంకేమన్నాడు చూడండి, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని తనను వెతకటానికి నిర్ణయ కాలాన్ని, పొలిమేరల్ని ఏర్పాటు చేశాడంట. అబ్బా, చాలా అద్భుతమైన మాట. దేవుణ్ణి వెతకడానికి ఇదిగో ఇలాంటి నిర్ణయ కాలాలు ఏర్పాటు చేశాడండి. అంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి కొన్ని సమయాలని దేవుడు కేటాయిస్తున్నాడంట మన కోసం. ఇది కూడా ఒక సమయమే తెలుసుకోవడానికి. ఎస్, తెలుసుకోవడానికి. మీకు సంగతి చెప్తాను. యెరూషలేమును యేసుప్రభు వెళ్తూ యెరూషలేమును చూసేలా అన్నాడు, యెరూషలేమా, నేనేంటో నీకు అర్థం కాలేదు. యెరూషలేమా, నేను రక్షకుడినని, మెస్సియానని నువ్వు గుర్తించట్లా. నేను నిన్ను దర్శించిన కాలాన్ని నువ్వు తెలుసుకోలేదు. నేను నిన్ను మాట్లాడుతున్న విషయాలు ఏడ్చి ఆయన చాలా బాధపడితే ఏమన్నాడంటే, చదువుతారా? లూకా సువార్త 19వ అధ్యాయం
42, 43 వచనాలు. యేసు ప్రభు ఆ పట్టణాన్ని సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకెంతో. ఈరోజే దేవుడంటే ఏంటో తెలుసుకొని, దేవుడికి నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకొని, నిజమే ప్రభువా, నువ్వు సృష్టికర్తవు, నువ్వు రక్షణకర్తవు, నువ్వు ఆదరణకర్తవు, ఆత్మస్వరూపినైనా నువ్వు నా మనస్సులో ఉండడానికి ఇష్టపడుతున్నావు నైనా అని తెలుసుకుంటే నీకెంత మేలు. అయితే నువ్వేం చేశావు? ఇప్పుడు 43 వచనం చూడండి. ప్రభువు నిన్ను దర్శించిన కాలాన్ని నువ్వు గ్రహించలేదు. ప్రభువు నిన్ను దర్శించి నిన్ను బాగు చేయడానికి వస్తే నువ్వు లెక్క చేయలేదు. కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని పక్కలన్నీ అరికట్టి నీలో ఉన్న నీ పిల్లల సొమ్ములను నాశనం చేసేస్తారని యెరూషలేముతో కఠినంగా చెప్పాడు. క్రీస్తు శకం 33లో చెప్పాడు. క్రీస్తు శకం 70లో టైటస్ అనబడిన రోమా చక్రవర్తి ద్వారా యేసు ప్రభు చెప్పినట్టు యెరూషలేము నాశనం అయిపోయింది. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పినట్టు యెరూషలేము వినలేదు కనుక దేవుడు చెప్పినట్టు నాశనమే. మాస్టర్ చెప్తాడు, నాన్న అలా చేయకురా, నాన్న ఇలా చేయి, నాన్న బాగుపడతావు, ఏదైనా సరే. కాదు నేను అలాగే చేస్తానంటే దాన్ని ఫలాన్ని పొందుతాను. అది మన స్వయంకృతాపరాధం అవుద్ది. సంఖ్యాకాండం 32 అధ్యాయం 23 వచనం. సంఖ్యాకాండం 32:23. మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారు అగుదురు గనుక మీ పాపము నిన్ను పట్టుకుంటుంది. ఎవరండి పట్టుకునేది? నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. నువ్వు చేసిన తప్పుడు పనులు బయటకు వచ్చేస్తాయి. నువ్వు చేసిన ప్రతి కార్యం బట్టబయలైపోద్ది. నువ్వు చేసిన ప్రతి కార్యానికి రిజల్ట్ పొందుతాను. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు నేను కుడుములు తిని వచ్చాను అనుకోండి, జాషువా గుబ్బుద్దా? కడుపు బగిలేటట్లు కుడుములు నే తింటే కడుపొరులకెట్లు బుర్రన్నా, నా ఒళ్ళు బరువెక్క నేనేడవలే గాని ఒరులెందుకేడుతురోరన్నా టింగ్ టింగ్ అనుకుంటే వెళ్తున్నాడు ఒకడు. ఆడిని పిలిచి అన్ని వచనాలు రాయించుకున్నా నేను. ఏమి తత్వం రా, కడుపు బగిలేలాగా కుడుములు నేను తింటే ఆయనకి ఎందుకో బుద్ధి అంటే లోపరాజుకో బుద్ధా? ఎవడు చేసినా ఆడు అనుభవించాల్సిందే. అందుకంటాడు నువ్వు ఆ స్థితి నుండి బయటపడాలి. పాప ఫలితం నీ మీద దాడి చేసే లోపల బయటికి రావాలరా. అందుకు మారు మనసు అవసరం. అందుకు మనసు మార్చుకోవాలి. బురదలో ఉన్నావని తెలుసుకో, నువ్వు పనికి మాలిన చీకటిలో ఉన్నావని తెలుసుకో. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో మనము తడువులాడని ఎందుకన్నాడంటే, మనమందరం గుడ్డోళ్ళం, పాపం చేత కళ్ళు మూసుకుపోయినాయి అనమాట. చాలామంది, నేను చెప్తానులే, మా అమ్మకే నేను చెప్పుకుంటానులే, తెలిసిపోయింది. వాళ్ళ నాన్న వచ్చి చిత్త కొట్టేస్తున్నాడు, నేను అలాగే చేస్తా అంతే, తిరగబడిపోయాడు. వాళ్ళ నాన్న సంగతి ఆడికి తెలిసిందా? కళ్ళు మూసుకుపోయినాయి. వాళ్ళ అమ్మన్న సంగతి తెలిసిందా? కళ్ళు మూసుకుపోయినాయి. మరి చూసాం కదా మనం, సొంత భార్య అన్న సంగతి, లేకపోతే భర్త ముక్కు చెవులు కోసిన భార్య, మన చదివేరు లేదు పేపర్. సొంత తల్లి అడ్డుపడుతుందని తల్లిని ముక్కలుగా నరికి 7 బకెట్లు పెట్టింది తన బాయ్ ఫ్రెండ్తో కలిసి. ఏంటిది? పాపం, విచ్చలవిడి అయిన పాపం. ఇలాంటి పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. దీని నుండి బయటపడాలరా నాన్న. నీకు తెలియకుండానే నీ శరీరం నాశనం అయిపోద్ది, నీకు తెలియకుండానే నీ మనసు నాశనం అయిపోద్ది, నీకు తెలియకుండానే నీ కుటుంబం నాశనం అయిపోద్ది. వద్దురా నాన్న, ఇలాంటి జాగ్రత్త పడు. ఇది చెప్పే స్వార్థ. దేవుడు లోపలికి వస్తే కంట్రోల్ అవ్వగలవు. మా చర్చిలో ఒక మంచి తాగుబోతున్నాడు. మంచి తాగుబోతాను ఎందుకన్నానంటే, నాకు బాగా మంచిగా కనబడుతున్నాడు, పక్కా తాగుబోతా అనమాట. అలాంటి ఒకరోజు ఇస్కరియోతు యోధా గురించి చెప్తున్నాను. ఇస్కరియోతు యోధా గురించి చెప్తున్నాడు. గుండె పగిలిపోతున్నాడికి. ఉంటివి నీ ఒకనాడు ప్రార్థించే తోటలో, ఉన్నావేమీ నాడు ప్రేమ నమ్మే బాటలో, ఉన్నావేమీ నాడు ప్రేమ నమ్మే బాటలో. యోధా, ఓ యోధా, యేసు ప్రభుని ప్రేమ ఎంత మధురము, ఎంత మధురం రా. ఎందుకు ఈ నాటకాలు వేస్తున్నావురా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటున్నప్పుడు గుండె పగిలిపోయింది. బాప్తిసాలు ఇస్తున్నాడు. అన్నయ్య నాకు కూడా బాప్తిసం అన్నయ్య. ఏంటి తమ్ముడు, నేను ఇంతకాలం చాలా భయంకరమైన
వ్యసనాలు తుండిపోయినయ్యా, నా తప్పు నాకు అర్థమవుతుందన్నయ్యా. నీ తప్పు నీకు చెప్పి నీ జీవితాన్ని మార్చడానికి యేసుప్రభు వచ్చాడు. ఎవరైతే తడువులాడతారో, ఎవరైతే నాకు దేవుడు కావాలి, ఈ కళ్ళు మూసుకుపోయినా నా కళ్ళు తెరవబడి నిజమే ఇది అని తెలుసుకుంటాడో అలాంటి వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడు. 53వ కీర్తన 2వ చరణం. 53వ కీర్తన 2వ చరణం. వివేకము కలిగి దేవుణ్ణి వెదకు వారు కలరేమోయని. ఆయన ఆకాశము నుండి ఎవరన్నా వివేకంగా నన్ను ఎతుకుతున్నారా? దేవుడు నాకు కావాలి, నా బ్రతుకు మారాలి, ఇంపాసిబుల్ అని అనుకుంటున్నారా? దేవునికి సమస్తము సాధ్యమే. షారాత్ అదే అన్నాడు. ఏంటి నవ్వుతున్నావేంటి? దేవుడికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఎందుకు నవ్వుతున్నావు? ఈరోజు కూడా నవ్వుతున్నారా? నవ్విన నాపసేనే పండుద్దని తెలుగులో సామెత ఉంది. నవ్విన నాపసేను కూడా పండింది అక్కడ. శారా కడుపు కూడా పండింది. ముందు నవ్వింది, తర్వాత నమ్మింది. నమ్మింది కరికే పండింది. నమ్మి చెడినవాడు నమ్మకయేనాడు, బాగుపడినవాడు వసుధలేడు. నమ్మి చెడినోడు కానీ నమ్మకుండా బాగుపడేవాడు ఎవడు ఉన్నాడు? అదే ముగింపు మాటలు చెప్తున్నాడు పౌలు. సరే, ఆయన నమ్మాలి, తడువులాడి మీరు కనుక్కోవాలి. ఆయన ఏర్పాటు చేసిన ఈ కాలాలని గుర్తించాలి. యెరూషలేము గుర్తించలేదు, అందుకని ఇబ్బంది పడింది, శ్రమకు గురైంది. తెలుసుకోండి, మంచి జరుగుతుంది, నమ్మండి, ఫలవంతం అవుతారు. ఇంకా చూడండి, ఇప్పుడు 28వ వచనం. మనం ఆయన యందు బతుకుతున్నాం, ఆయనలో చెలిస్తున్నాం, ఆయనలోనే ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో చాలామంది చెప్తున్నారుగా. మీ కవీశ్వరులు చాలామంది మనం దేవుడి పిల్లలం రా అని చెప్తున్నారా? చిన్నప్పుడు ఎప్పుడో చదవాలి, సజ్ఞానాదయా సింధు అగాధస్య నగా గుణ శివతామాక్ష్యం ధీరాంశ్రీ చమృతాయచ. చిన్నప్పుడు ఎప్పుడో కంఠస్థం చేయించారు. ఓ ధీరులారా, జ్ఞానమునకు దైకు లోతైన సముద్రం వంటి వాడు దేవుడు. ఆయన సముద్రం, మనం అందులో బింద్. ఆయన సింధ్, మనము బింద్. ఆయన పరమాత్మ, మనం జీవాత్మ. ఆయన తండ్రి, మనం పిల్లలం. ఆయన కాస్మాస్, మనం ఇండివిజువల్. ఆయన హోల్, మనం పాత్. అలా చెప్పారుగా, కరెక్టే. నిజంగా దేవుడికి మీరు పిల్లలైతే దేవుడి లక్షణాలు ఉన్నాయి మీలో లేవు కనుక మనసు మార్చుకోండి. అది ఎంత బాగా చెప్పుకుంటూ వచ్చాడు సార్ జ్ఞానవంతులకి. వీళ్ళ లక్షణాలు ఉన్నాయా? ఒక ఆయన అన్నాడు, మిమ్మల్ని మీరు మాట్లాడుతుంటే మీ నాన్నగారు శిఖామణి గారు మాట్లాడినట్టు ఉంది బాబా. మరి ఉండదా? రక్తం అయితే ఉంటుంది. అసలు పుట్టిన వెంటనే పిల్లల్ని ఇలా ఎత్తుకొని నాయనమ్మల అమ్మమ్మలో పిల్లలు కళ్ళని నీయనే శివులు అడివండి అని చెప్పారా? అనువంశికంగా తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకుంటే, దేవుడే నిన్ను రక్తంతో కడిగితే, దేవుని ఆత్మ నిజంగా నీలో ఉంటే నీలో దైవ లక్షణాలు లోకానికి ప్రస్ఫుటంగా కనబడతాయి. ఎస్, అందుకని మనం పుట్టాలి కదా. మనం దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నారు, కానీ మీరు పుట్టాలి. ఎలా పుడతామయ్యా? విశ్వాసంతో పుడతాం. అలా విశ్వాసంతో పుట్టడానికి మీరు ప్రభు దగ్గర మీ స్థితి ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే అది మారు మనసు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం మనం చూద్దాం. 7-9 చాలు. మీరు దుఃఖపడితిరని నేను సంతోషించట్లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని సంతోషిస్తున్నాను. ఏలైనగా ఏ విషయంలో మా వలన మీరు నష్టం పొందకుండానికై దైవ చిత్తానుసారంగా దుఃఖపడ్డారు. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది. ఈ మారు మనసు ఎలా వస్తుంది? ఈ పాయింట్స్ నోట్ చేసుకోవాలి, తెలుసుకోవాలి. మనం దేవుని దగ్గర మన స్థితిని ఒప్పుకోవాలి. ప్రభువా, నేను నిజంగా తప్పు చేశాను, నిజంగా తప్పు చేశాను. ఎవరి చెవిలో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడి దగ్గర మోకరించి, ప్రభువా నిజంగా తప్పు చేశాను, నేను నిజంగా తప్పుడు దాన్ని, నేను నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తంతో కడుగు ప్రభువా. నువ్వు రక్తంతో ఎందుకు కడగాలంటే నీ లక్షణాలు నాకు రావాలి. నీ వాక్యంతో నన్ను వెలిగించు ప్రభువా, నేను వెలుగు సంబంధిగా ఉండాలి. నీ ఆత్మతో నన్ను ముద్రించు ప్రభువా, నీ బిడ్డగా నేను సాక్ష్యమవ్వాలి. చిన్న ప్రార్థన, యేసు ప్రభువా నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు, నువ్వు తప్ప ఎవరో లేరని నువ్వు ప్రార్థన చేస్తే చాలు, మారు మనస్సు ద్వారా వచ్చే ఫలాలను పొందుతావు. అదే మారు మనసు. దైవ చిత్తానుసారమైన ఆ దుఃఖం మారు మనసును కలుగజేస్తుంది. అందుకని దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. పేతురు రాస్తాడు, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, అంతటను అందరూ మారు మనసు పొందాలని
ఆయన ఉద్దేశించిన విషయం పేతురు కూడా రాశాడు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశించిపోకూడదు ఆయనకి ఇష్టం లేక అందరూ మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ప్రభు ఇంకా ఎదురు చూస్తున్నాడు. నువ్వు మనస్సు మార్చుకో. ఎస్, మనస్సు మార్చుకో. నీ మనస్సుని ప్రభు వైపు తిప్పుకో. అదే చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళా రండి, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం. కనుక మనము ఆయన సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పల వలన మలచబడిన బంగారమైన వెండైన రాతినైన దేవత్వం పోలి ఉన్నది తలంపకండి. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు అంతటను అందరూ అంటే ఒక అనుభవం ఇస్తాను నేను. ఇంత క్రితం అనుభవం కాదు. ఎలాంటి అనుభవం ఇస్తాను అనుకున్నారు? పాల్సన్ ఎలాంటి అనుభవం పొందాడు? నేను సత్యాన్ని నమ్మా, దేవుడు నా జీవితాన్ని మారుస్తాడని. నిజంగా అలాంటి బలహీనుడిగా, నేను చాలా దేవుడి మీద చాలా కోపంతో ఉన్నా ఆ రోజుల్లో. ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడు, నేను ఇలా బాధపడుతుంటే ఆయన సంకలు కొట్టుకుంటున్నాడా, ఏం చేస్తున్నాడు ఆయన అనని. అందుకని మా చెల్లి నన్ను దాటుకొని డిగ్రీలోకి వెళ్ళిపోతే నేను ఇంకా 10th క్లాస్లో ఉన్నానని తట్టుకోలేక నేను వేసుకునే ట్యాబ్లెట్లు కూడా మింగేసా చచ్చిపోవాలని. అంటే ఒక నిరాశ జీవి, ఒక చచ్చిపోవాలనుకున్న పాల్సన్ అన్న ఎలా బ్రతికాడు? మారు మనసు. ఎలా మారాడు? మారు మనసు. ఎలా నూతనత్వం చెందాడు? ఎలా సాక్ష్యం ఇస్తున్నాడు? మారు మనసే మూలం. మనస్సు మార్చుకోవడం. గ్రీకులో దాన్ని మెటానోయియా అంటారు. మెటా అంటే ఆ తర్వాత, నోయియా అంటే ఎరగడం. ఒక విషయం చెప్పిన తర్వాత మీరు ఎరుగుండొద్దా, తెలుసుకోవద్దా? అది తినొద్దు అన్నారు. షుగర్ ఉందే, అది తినకు. అది చెప్పినోడిని గుర్తుంచుకోవద్దా? ఆయన ఎందుకు తినొద్దు అన్నాడు అర్థం చేసుకోవద్దా? ఇక్కడ అదే అన్నారు, మీరు ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆయన చెప్పిన మాటలని అంగీకరించట్లేదు. ఆయనే సిలివేస్తున్నారు. ఒక పట్టణానికి ఒక డాక్టర్ గారు వచ్చారు. వచ్చి చూశాడు. వాళ్ళకి కొంచెం అనారోగ్యంగా ఉంది. వాళ్ళకి అందరికి మందులు ఇచ్చాడు జాలిగా. వచ్చే నెల మళ్ళీ 16వ తారీఖున రండి, నేను ఇంకా మందులు ఎక్కువ తీసుకొస్తానన్నాడు. చాలామంది ఊరు వాళ్ళందరికీ తెలిసింది. సరే, ఈసారి 2 బ్యాగులు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అందరికీ ఇచ్చాడు. ఇంకా ఎక్కువ మంది అయ్యారు. తర్వాత 3వ నెల ఆ ఊర్లో వాళ్ళు ఒక నిర్ణయం చేశారు, ఎక్కువ మంది అయిపోతున్నారు, పక్క ఊర్లో కూడా వస్తున్నారు కనుక మనము 6 కమిటీలు ఏర్పడాలి. మొదటి కమిటీ టెంట్లు వేసే కమిటీ, 2వ కమిటీ వంటలు వండే కమిటీ, 3వ కమిటీ లైన్లో నిలబెట్టే కమిటీ, 4వ కమిటీ లైన్లో నిలబెట్టిన బోవలు పెట్టే కమిటీ, ఇలాగ క్రమశిక్షణ కమిటీ, అన్ని కమిటీలు అన్నీ వేశారు. అంతా రెడీగా ఉంది. ఎవడ కారులో వచ్చినా, ఎవడో మంచి సూటు బూట్ వేసుకున్నా కూడా వాళ్ళని కూడా లైన్లోనే పెట్టాలి మనం. అంతేగాని సూట్ వేసుకున్నాడని ముందు తీసుకురాకూడదు. అలాగన్నీ క్రమశిక్షణ వాళ్ళకి. చాలామంది దిగుతున్నారు. ఒక ఆయన కూడా అలాగే వచ్చి ముందుకు వచ్చేస్తాడు. ఎలకో లైన్లో ఉండవు అన్నాడు క్రమశిక్షణగా. నన్ను కొంచెం వెళ్ళనివయ్యా, కొంచెం వెళ్ళనే ముందు వెళ్ళకూడతావు అంటే, నన్ను వెళ్ళనివా అన్నిసార్లు అడుగుతున్నా అంటే ప్యాట్మని కొట్టాడు చెంప మీద. కొంచెం నన్ను వెళ్ళనివయ్యా, రా ఆ హెడ్ని పిలిచాడు. ఇగో కొంచెం మాటికి ముందుకెళ్ళిపోతున్నాడు అని అంటే ఆడు ఈడు కలిసి చితక బాధేశారు. కింద పడిపోయి పళ్ళు రక్తం వస్తుంటే, ఆ మందులు ఇవ్వడానికి వచ్చిన డాక్టర్నే నేను అన్నాడు. ఆ మందులు ఇవ్వడానికి వచ్చిన డాక్టర్నే నేను. నీ క్రమశిక్షణలతో, నీ యొక్క శ్రద్ధాశక్తులతో నన్నే సాగొట్టేస్తున్నావు రా బాబు. నన్ను వదిలేసావు నువ్వు, అసలు నన్ను గుర్తించట్లేదు నువ్వు. యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయనా, సందేహమే. ఇంకా డౌట్ ఏంటే, ఆయన మీకు చెప్పాడు కదా నేను వచ్చానని అన్నాడుగా. అయ్యా మిమ్మల్ని గుర్తించలేదయ్యా, క్షమించాడు. గుర్తించండి, ఆయన రక్షకుడికి ఈ లోకానికి వచ్చాడు. మీకు అందరికీ ముందిస్తాను నేను. నన్ను వెళ్ళండి, నన్ను ముందు ఉండనివ్వండి. మీరు లైన్లో నిలబెడుతున్నారు కానీ నన్ను అర్థం చేసుకుంటలే. భక్తి శ్రద్ధలుగా అందరికీ పోలాడుతున్నారు కానీ భోజనాలు పెడుతున్నారు మీరు అందరికీ, కానీ రక్షకుడు ఎవరో చెప్పట్లా. వస్తాడు ఆయన. ఆయన మన జీవితాలకి ఎదురు చూశారుగా. నేను వచ్చానుగా, నన్ను ఇవ్వనివ్వండి. ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అంతటను అందరూ మారు మనసు పొందాలని పేతురు రాసిన ఆ పత్రికలు మనం చూసాం చాలా స్పష్టంగా. అపోస్తుల కార్యాల్లో 2 మాటలు చదివి నేను ప్రార్థన చేస్తా. చూడండి ఒకసారి. అపోస్తుల కార్యం గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. అపోస్తుల కార్యాలు 3:20. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తం మారు మనసు నొంది తిరుగుడే. అందరు నాతో చెప్పండి, మీ పాపములు తుడిచివేయబడినట్లు మారు మనసు పొందండి.
మారు మనసు ఎందుకు? ఎప్పుడైతే నేను నీతో ఉంటాను నాయనా, పాట పాడటం కాదు, నిజంగా ఉండాలి అలాగా, నిజంగా ఉంటాను నాయనా అని కన్నీళ్లతో నువ్వు ప్రార్థన చేస్తే మీ పాపాలు తుడిచివేయబడతాయి అంతే. అందుకు మారు మనసు. మారు మనసు పొందండి. మారు మనసు పొందండి అంటే ఏంటి అర్థం? నూతనమైన జన్మ ఆయన ఇస్తాడు మీకు. తన రక్తంతో కడగటమే నిజమైన నూతనమైన జన్మ. ఎంత బాగా చెప్తున్నారు అపోస్తలులు. ఈరోజు మేము కూడా చెప్తున్నాం. నా జీవితం కూడా అలాంటి పాల్సన్ మా మీటింగుల్లో, నేను ఆ రోజుల్లో చాలా నిరాశవాదిని చెప్పానుగా, డైరీల్లో కూడా రాసుకున్నాను. మనసా నిద్రపో, మరేమీ తలంచక అదమరిచి నిద్రపో, లోకులు కాకులే అరిచారని, లోకమంతా ఏకమై వచ్చిందని, నీ లోపాలు ఎత్తి చూపారని బాధపడకు, మనసా నిద్రపో అని డైరీలో రాసుకున్న పాల్సన్. ఇలాంటి మీటింగ్ జరుగుతుంది. ఒక దైవజనుడు వచ్చి ఆయన చెప్తున్నాడు, నీ జీవితాన్ని ఏసైకి ఇచ్చావా? తిట్టుకుంటూ బతుకుతున్నావా? నో. ఏసై వైపు చూసి, ప్రభువా నా జీవితాన్ని మార్చు నాయనా, నన్ను ఎవరూ ప్రేమించట్లేదు నాయనా, ఎందుకంటే నేను బలహీనతతో ఉన్నాను, నేను వ్యాధులతో ఉన్నాను, నన్ను క్షమించేసేయా, నేను నిన్ను దూషించాను, నేను నిన్ను గాయాల్లో వేళ్ళు పెట్టాను, నన్ను క్షమించేసేయా అని మీరు నిజంగా ఏసైతో ప్రార్థన చేయండి అంటే ఏం చేస్తున్నాడు ఆయన? ఆయనకి బుద్ధి ఉందా? ఆయనకి జ్ఞానం ఉందా? మా ఇంట్లో వాళ్ళందరూ ఎంత బాగున్నారు నిజంగానే. ఆ రోజులు ఎవరైనా ఇంటికి వస్తే, శిఖామణి గారికి ఎంత మంచి పిల్లలరా, ఆ రోగిష్ఠుడు తప్ప అని అనడం. మాస్టర్లు కూడా, రే అండ్ ఎందుకు ఆటలు పెట్టుకున్న పక్కన పెట్టండి, మధ్యలో అడుగు జబ్బొస్తే అంటున్నప్పుడు, ఏమండి ఈరోజు మా ఇంటి దగ్గర ఫంక్షన్ ఉంది, మీ అబ్బాయిని వద్దులేండి అండ్ ఇక్కడే ఉంచండి, క్యారేజీ పంపుతాను అంటున్నప్పుడు మనసు నొచ్చుకునేది. నేను ఎందుకు బ్రతుకుతున్నాను? నాలాంటి వ్యాధిగ్రస్తుడు ఒక ఆయన దేవులపల్లిలో బావిలో పడి చచ్చిపోయాడు. ఆయన డెడ్ బాడీని బయటికి తీస్తున్నప్పుడు నేను పక్కనున్నా అక్కడ. అప్పుడు చూసా, అంటే ఏదో ఒక రోజున నేను కూడా ఇలాగే చచ్చిపోతానన్నమాట, నన్ను కూడా అలాగే బయటికి తీసుకొస్తారు, ఈ జీవితం అంతా కూడా అలా వ్యర్థమే, నిరాశావాదం, దేవుడి మీద కసి, ఇవన్నీ. కానీ ఆ రోజున మీటింగ్లో ఆయన మాట్లాడిన తర్వాత ఆయన గదిలోకి వెళ్ళి ఎన్కౌంటర్ అనమాట, అన్నీ అడుగుదాం అనుకుని, మీరు నాకు చెప్పాలి సార్, దేవుడి మీద నాకు చాలా కసి ఉంది అన్నాను. ఆయన ఇలా అడగండి చెప్తాను అన్నాడు. ఎన్కౌంటర్ ఆ రోజు దేవునితో ముఖాముఖి జరుగుతుంది. మొదటి ప్రశ్న, దేవుడికి బుద్ధి ఉందా అని. వెంటనే అలా అనకూడదు పాల్సన్, బైబిల్ తీ, యెషయా గ్రంథం 29:16 చదువు. వెంటనే తీశాను. అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదం లేదని ఎంచదగనా, రూపించబడిన వస్తువు రూపించిన వాని గురించి ఇతనికి బుద్ధి లేదని అనవచ్చునా, కుండ కుమ్మరుణ్ణి చూసి నీకు బుద్ధి లేదని అంటదా? అనకూడదు కదా పాల్సన్. నన్ను పిడత కింద ఎందుకు చేసావు, బాణ కింద చేయకపోయావా అని అంటదా? దేవుడు తెలీదా దేన్ని పిడత కింద చేయాలి, దేన్ని బాణ కింద చేయాలో? తెలుసు కదా ఆయనకి, దేన్ని కూజాగా చేయాలి ఆయనకి తెలుసు, ఆయనకి బుద్ధి చెబుతావు నువ్వు. ఓ నాదే తప్పు. నేను మళ్ళీ అడిగా, నేను ఎందుకు ఉపయోగపడతాను? లేదు పాల్సన్, నువ్వు ఉపయోగపడటం కోసం దేవుడు తయారు చేశాడు. యెషయా గ్రంథం 43:7 చదువు. నా మహిమ నిమిత్తం నేను సృజించిన, ఓహో ఆయనకు మహిమ రావాలని దేవుడు తయారు చేశాడంట, నేను కూడా మారతానా? ఎస్, నీ నిమిత్తం కూడా ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై. ఎఫెసీ పత్రిక 2:10 చదువు. ఎన్ని చదివించాడు నిన్ను ఆయన దేవుడు ప్రథమ ఫలంగా ఉంచాలని ఇష్టపడుతున్నాడు. నువ్వే నమ్మితే చాలు, నీ తప్పులు దేవుని దగ్గర ఒప్పుకుంటే చాలు, ఆయన సంకల్పం నీలో నెరవేరద్ద పాల్సన్, నెరవేరుతుంది. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 22వ వచనం అది చదివిస్తున్నప్పుడు, అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం, కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు పొంది ప్రభువుని వేడుకుంటే నీ హృదయాలోచన క్షమింపబడుద్ది. ఎంతకాలం చెడు ఆలోచనలుతున్నావు, దేవుడి మీద నెగిటివ్గా ఉన్నావు, దేవుడా అలాగా నిరంతరం ఈ ట్యాబ్లెట్లు వేసుకుని ఏపీలో నిప్టో అని గార్డినల్ గిరాయిన్ ఈ ట్యాబ్లెట్లతోనే బతుకుతున్నా, దేవుడు ఏం చేస్తున్నాడు అని నెగిటివ్ థాట్తో ఉన్నావు కదా. రైట్, నువ్వు మానుకోవాలంటే దేవుడి మీద మీ మనస్సును అలా టర్నింగ్ చేయి. ఎంతకాలం ఇటు ఉంది కదా, ఇటు తిప్పంటే మనస్సు మార్చుకోవటమే మారు మనసు. మీకు తెలియదండి, నిజంగా నేను రోజు మోకరించేసి కన్నీళ్లతో, ప్రభువా నేను ఇంతకాలం చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను, నన్ను క్షమించేసేయా, నన్ను క్షమించు, నీ రక్తంతో కడిగేసేయాలి, కన్నీళ్లతో ప్రభువుని వేడుకున్నాను. ప్రియులరా, ఎంత ఆశ్చర్యమో తెలుసా, ఆ రోజు నా పాపాన్ని కడిగిన యేసయ్య నా జీవితాన్ని తేలిక చేశాడు. అంతేకాదు, ఆ రోజు నుండి నేటి వరకు కూడా ఒక స్థిరమైన నిరీక్షణ, ఇక్కడ కన్ను మూస్తే అక్కడ ఉంటానన్న ఒక స్థిరమైన నిరీక్షణ యేసయ్య కలుగజేశాడు. నా కుమారుడా, నా కృప నీకు చాలు అని వాగ్దానం ఇచ్చాడు. మారు మనసు ఫలితాలు ఇవి. ఆ తర్వాత 7 సార్లు పోయి ఉన్నానుగా, 8వసారి పరీక్ష బాగా రాశాను నేను, చాలా ఆనందం, పాస్ అయ్యా. ఇంటర్మీడియట్ నిడదోలు జాయిన్ అయ్యా. సీనియర్ ఇంటర్లో ఉండగానే 3 పరీక్షల్లో, అంటే 3 పరీక్షలు అంటే కాంపిటీషన్లు పెట్టారు కాలేజీలో, 3 కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చాను నేను కాలేజీ మీద. ఓ అప్పుడు అర్థమైంది నాలో చాలా మార్పు వస్తుందని. ఇంత క్రితం అకార్డింగ్ ప్లే చేస్తూ పడిపోయేవాడిని,
ఎక్కువ నవ్వినా, ఎక్కువ ప్రయాణం చేసినా ఎక్కువ నాలో చాలా మార్పు కలుగుతుంది సాంఘికంగా. అప్పుడు అనిపించింది, కాలేజీ 3 ఫస్టులు వచ్చినప్పుడు ఆ ప్రైజులు తీసుకుంటున్నప్పుడు అనిపించింది, ప్రభువా నన్ను నువ్వు మారుస్తున్నావు, సమాజానికి పనికొచ్చేలా చేస్తున్నావు. ఆ తర్వాత డిగ్రీ డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో జాయిన్ అయ్యాను. 2 సంవత్సరాలలో నాకు 28 సర్టిఫికెట్లు వచ్చినాయి. డిబేట్, ఎస్సే రైటింగ్, ఎలక్ట్యూషన్, డ్రామటిక్స్, మోనే యాక్షన్, మైమ్, సింగింగ్, మ్యూజిక్, ఎక్కడ కాంపిటీషన్లో ఉన్నా వెళ్ళేవాడిని. అంతే. చాలా ఆశ్చర్యం. నన్ను ఢిల్లీ పంపించారు. ఢిల్లీలో 16 యూనివర్సిటీల మీద ఫస్ట్ వచ్చాను నేను. అప్పుడు రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ గారు రాష్ట్రపతితో అవార్డు తీసుకున్నప్పుడు అనిపించింది, ఎంత ఆశ్చర్యం. రాష్ట్రపతితో అవార్డు తీసుకుంటున్నప్పుడు గల్లీల్లో పడిపోయేవాడు ఢిల్లీ వరకు ఎలా వెళ్ళాడు, ఊడిపోయిన వాడు ఎలా గెలిచాడు. ఫైనల్ ఇయర్ ఎన్ఎస్ఎస్లో ఉన్నాను నేను. జామియా మిలియా ఇస్లామియా న్యూఢిల్లీ యూనివర్సిటీ పంపించారు ఢిల్లీ. రెండవసారి ఫైనల్ ఇయర్లో వెళ్ళాను నేను. అప్పుడు పెట్టిన కాంపిటీషన్స్లో 2 ఈవెంట్స్లో ఫస్ట్ వచ్చాను నేను. అలా ఫస్ట్ వచ్చిన వాళ్ళందరినీ అప్పుడు రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు ఆయన భోజనానికి కూర్చోబెట్టుకున్నాడు. రాష్ట్రపతితో భోజనం చేస్తున్నప్పుడు ఆశ్చర్యం కలిగింది. బలహీనుడను బహుపాపిని, ధనహీనుడను దరిద్రుడను, ఏమి చూసి నన్ను వెదకి రక్షించినావు. అంత ప్రేమనైనది. సమాజానికి పనికిరాని నన్ను రాష్ట్రపతితో భోజనానికి కూర్చోబెట్టుకున్నాం. రేపొద్దున నీతో కూడా భోజనానికి నన్ను కూర్చోబెట్టుకుంటా. ఎంత గొప్ప దేవుడు. డిగ్రీ పూర్తయింది. ఆ తర్వాత బీఈడి గుంటూరు జాయిన్ అయ్యాను. కాలేజ్ ఫస్ట్ నిలిచాను. ఆ తర్వాత మానసిక శాస్త్రం చదివాను. ఆ తర్వాత ఎంఈడి నెల్లూరులో చేశాను, కాంప్రహెన్సివ్ కాలేజ్. అక్కడ కూడా డిస్టింక్షన్. ఆ తర్వాత యూనివర్సిటీలో రీసెర్చ్ చేశాను. ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉన్నాడు, సైకాలజిస్ట్ ఎలా అయ్యాడు? ఒక అంతరంగాలు కృషించిపోయినవాడు అంతరంగాల మీద పరిశోధకుడు ఎలా అయ్యాడు? ఆశ్చర్యమే. ఆ తర్వాత నాకు టీచర్ పోస్ట్ వచ్చింది. ఇప్పుడో రాసిన టెస్ట్, నువ్వు జాయిన్ అయినా అని టెలిగ్రామ్ ఇచ్చారు. వచ్చి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 3 నెలలకే నన్ను డిఆర్పీగా తీసుకున్నాను. 91 అజయ్ కలాం మా కలెక్టర్, 92 మదన్ మోహన్ రెడ్డి మా కలెక్టర్ ఉత్తమ వాలంటీర్ల అవార్డులు ప్రకటించారు. 2001 పూనం మాలకొండయ్య మా కలెక్టర్ ఉత్తమ యువజన అవార్డు ప్రకటించింది. సిద్ధార్థ జైన్, వాణి మోహన్, వాణి ప్రసాద్, సంజయ్ జార్జు, భాస్కర్ వీళ్ళంతా మా కలెక్టర్లు. ఉత్తమ ఉపాధ్యాయ, ఉత్తమ సేవ, ఉత్తమ డిఆర్జీ, ఉత్తమ డిఆర్పి, ఉత్తమ సైకాలజిస్ట్, ఉత్తమ తెలుగు రీసెర్చ్ పర్సన్, అత్యున్నతమైన ప్రతిభా పురస్కార్ అవార్డు, 2 సార్లు ఎక్సలెన్స్ అవార్డులు. నా గదిలోకి వస్తే 42 అవార్డులు రివార్డులు కనబడతాయి. వీటన్నిటికంటే ఆయన నన్ను కుమారుడు అని పిలిచాడు. అత్యుత్తమమైన అవార్డు అది. ఎస్. ఆ తర్వాత పిల్లల బాలల రచయితగా ఉపాధ్యాయులు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. యూఈఈ ట్రైనింగ్ల దగ్గర నుండి, ఎంఎల్ఎల్స్ ట్రైనింగ్ దగ్గర నుంచి అన్ని టీచర్ ట్రైనింగ్లకు ఉన్నాను. 9 మంది కలెక్టర్లతో 11 మంది మంత్రులతో అవార్డులు తీసుకున్నాను. ఈ బలహీనుడు ఎలా మార్చబడ్డాడు. నాకు వివాహం అయింది. ఒక పాప, ఒక బాబు. పాప ప్రస్తుతం బీడిఎస్ పూర్తి చేసింది, పళ్ళ డాక్టర్గా పూర్తయింది. బాబు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు బెంగళూరులో, జైన్ డీమ్డ్ యూనివర్సిటీలో. నేను పెద్ద ప్రసంగికుడు, నేను మీ మధ్యకి రాలా. నేను గత 4 సంవత్సరాల క్రితం నా ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేశాను. దేవుడు అన్నాడు, ఇంకా పరిచయం చేయాలి, నువ్వు చేస్తా ప్రభువా. ఇంత క్రితం మానిటరింగ్స్, ఇవన్నీ స్కూల్స్, ఇన్స్పెక్షన్స్, ట్రైనింగ్స్. మీరు ఎలిమెంటరీ స్కూల్లో 400 కథల పుస్తకాలు ఉంటాయి. అందులో 8 కథల పుస్తకాలు నేనే రాజా. ఎన్ఆర్బీసీ, ఆర్బీసీ పుస్తకాలు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ట్రైనింగ్ పుస్తకాలు, టీచర్ల మాన్యువల్స్. దేవుడు ఈ ఈ ఈ బలహీనుడిని అంత బాగా వాడుకున్నాడు. అందుకే ఈ మానసిక రోగిని అంత బాగా మానసికంగా బలపరిచాడు. అందుకే నేను రాసుకున్న పాట మీకు తెలుసుగా. పల్లవి ఒకసారి మీరు నాతో కూడా పడండి, నేను ప్రార్థన చేస్తా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. హల్లెలూయా.
మార్చగలడు. అక్కడ రాయబడిన మాట, ఆ తర్వాత వాళ్ళు చాలా అద్భుతంగా అక్కడ పరిచర్య చేశారు. రిజల్ట్ ఏంటో తెలుసా? అక్కడ రాయబడిన మాట 17వ అధ్యాయం చివరి వచనం. కొందరు మనుష్యులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియోపగీతుడైన డియోనీసియు దమరి అని ఒక స్త్రీ కూడా యేసు ప్రభువును నమ్ముకొనెను. ఒక పురుషుడి పేరు, ఒక స్త్రీ పేరు ఎందుకు రాశారు తెలుసా? పురుషులైనా స్త్రీలైనా యేసు ప్రభుని నమ్ముకోమని ఆయన ఆజ్ఞిస్తున్నాడు కనుక చెబితే వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఈ రాత్రి జీవితాలు, చిన్నపిల్లల పరిచర్యలో చిన్న పాత్రగా, యవనస్తుల పరిచర్యలో చిన్న పాత్రగా, సంఘాల మధ్య చిన్న పాత్రగా, కాపరిగా ఒక చిన్న పాత్రగా దేవుడు నన్ను కూడా వాడుకుంటాడు, నిన్ను కూడా వాడుకుంటాడు. ఎంత బాగా వాడుకున్నాడు. చిన్న బిడ్డల పరిచర్య, యవనస్తుల పరిచర్య, సంఘ పరిచర్య, ఇలాంటి సౌవార్థీకరణ. ఎక్కడికైనా రమ్మన్నారు అనుకోండి, రూటు బాగుంటుందా, గోతుల లేకపోతే ఇదా అని ఏం అడగటానికి లేదు ఇక్కడ. ఎందుకో తెలుసా? స్వార్థిదే కనుక వెళ్ళమంటే వెళ్ళటమే. అందుకని తమ్ముడు చెప్పాడు, మీరు రావాలన్నా వస్తాను తమ్ముడు. నాకు బాధ ఏంటి, చెప్పడానికి బాధ ఏంటి? అక్కడ చెప్పడానికి వచ్చాను నేను. సేవకుడు, నాయకుడు కాదు, సేవకుడు. ఒక సేవకుడిగా మీ మధ్యకి వచ్చాను. ఒక సేవకుడు కూడా మిమ్మల్ని కూడా బతిలాడుకుంటున్నా. యేసయ్యని నమ్మండి, మారు మనసు పొందండి, ప్రభు శక్తిని రుచి చూడండి. జీవితంలో మార్పుకు దోహదకరమైన యేసయ్యే అని మీరు గుర్తించండి. అట్టి కృప పరిశుద్ధాత్మ మనకందరికి అనుగ్రహించును గాక. తలలో వంచండి, ప్రార్థించండి. దయచేసి అందరూ తలలో వంచండి. ఒక్క నిమిషం, తర్వాత వెంటనే వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం మన హృదయాల్లో అందరూ కళ్ళు మూసుకోండి. ఇంట్రోస్పెక్షన్, లోపలికి చూసుకుందాం. మనం ఈ రాత్రి వర్తమానం విన్నాం. మనం మారు మనసు పొందాలని యేసయ్య చెప్పడం, ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావా? నీలో మార్పు అవసరం లేదా? నీలో ఫలితం అవసరం లేదా? నువ్వు అనేక మందికి ఉపయుక్తంగా మార్చబడాలని అవసరం లేదా? ఇలాగే ఉన్నావు అనుకుంటున్నావా? ఈ రాత్రి ఒక్క మాట మన హృదయాల్లో హృదయపూర్వకంగా ఈ మాట చెప్పండి, యేసయ్య నన్ను క్షమించు. మన హృదయాల్లో ఈ మాట చెప్పాలి, యేసయ్య నన్ను క్షమించు. ఎంతకాలం వేషధారికి ఉన్నాను నేను, ఎంతకాలం నిరాశలో ఉన్నాను నేను, ఎంతకాలం ఓడిపోయాను నేను, ఎంతకాలం సమాజానికి పనికి రాలేదు నేను. ప్రభువా నా పాపాలను క్షమించు. ప్రభువా నువ్వు సృష్టికర్తమైన దేవుడవు, రక్షణకర్తమైన దేవుడవు, ఆదరణకర్తమైన దేవుడవు. నా హృదయాన్ని కోరుతున్నావు యేసయ్య. ఒక్క మాట హృదయపూర్వకంగా యేసయ్యతో మాట్లాడండి. దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. మీ హృదయాలలో కలిగిన మార్పు మీ సంఘ కాపరులకు తెలియచేయండి. నువ్వు నిజంగా క్రీస్తుని అంగీకరిస్తే బాప్తిసాలు పొందండి. దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటిద్దాం. నీ మనస్సును ప్రభుతో ఉంచండి. దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి ఈ రాత్రి కూడా సిద్ధంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు నాయన. అందరూ మారు మనస్సు పొందాలని మీరు ఆజ్ఞిస్తున్నారు యేసయ్య. ఎంతమంది తమ హృదయాలలో ప్రభువా నన్ను క్షమించు, నా జీవితాన్ని కూడా అలా మార్చు, నేను యోగ్యుడిని కాకపోయినా నన్ను యోగ్యుడిగా చేస్తానన్నావు ప్రభువా. నీ మాటలు నమ్ముతున్నాను నాయన. అయోగ్యమైన ఈ జీవితాలని, పనికిమాలిన ఈ జీవితాలని నీకు నచ్చిన విధంగా నువ్వు మార్చుకో యేసయ్య. నీ వెలుగు ద్వారా, నీ వాక్య వెలుగు ద్వారా నా జీవితాలు వెలిగించావు. నీ రక్తం ద్వారా కడుగు ప్రభువా, నీ ఆత్మ ద్వారా ముద్రించు ప్రభువా. పశ్చాత్తాపడుతున్నాం. ఈ నీకిష్టమైన దైవ చిత్తానుసారమైన ఈ దుఃఖం ద్వారా మారు మనసు కలోచే ప్రభువా. చెడుతనాన్ని కడుక్కోవటానికి ఇష్టపడుతున్నా, నన్ను కడుగు ప్రభువా. ప్రభువా ఎంతమంది ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు, అట్టి బిడ్డల హృదయాల్లో నూతనత్వాన్ని మీరు కలుగ చేయండి. నీ ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు జరిగించండి. సమాజానికి, సంఘానికి ఉపయోగపడే ఒక పాత్రగా బిడ్డల్ని వాడుకోండి ప్రభువా. ఇక్కడ పరిచర్య చేస్తున్న తమ్ముడు జాషువాని బట్టి, తన భార్యను బట్టి ప్రభువా, కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాము నాయన. కలిగి ఉన్న పిలుపు ఏర్పాటును బట్టి వందనాలు. అనేక మందిని నీ సన్నిధానానికి ఆకర్షించే నీ యొక్క సాక్షిగా పౌలులోలే ప్రభువా నీ కోసం పనిచేయడానికి కోసం ప్రభువా మీ కృపను గ్రహించండి. ప్రభువా చెప్పబడిన ప్రతి మాట యేసయ్య యొక్క ఔన్నత్యానికి, దేవుని యొక్క మహిమాతత్వానికి, ఆయన మూర్తిమత్వానికి నిదర్శనంగా హృదయాల మీద రాయబడి మనస్సు అనే పెట్టెలో ఉంచడానికి సహాయం తెచ్చండి. మరలా నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మేము కలుసుకునే పర్యంతం కాపుదల్లో భద్రతలు ఉంచండి. వచ్చిన దైవజనులను బట్టి,
చేరిన ప్రజలందరిని బట్టి, దూరం నుండి వింటున్న వారందరిని బట్టి స్తుతిస్తూ